చాలామంది అయితే కనుక నాకు ఆన్సర్లు పెట్టినప్పుడు ఏదో నా ఫ్రెండ్ సర్కిల్ గురించి అడిగి ఇలా పెట్టాను. పెద్ద పెద్ద బోధకులు ఉన్నారు నాకు కూడా, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్పీకర్లు వచ్చారు మాకు ఈ మధ్యన. వాళ్ళందరూ అనుకున్నప్పుడు అయితే కనుక పలానా సంఘం చెత్తదన్నా, పలానా సంఘం అయితే కనుక దుర్బోధ చేస్తుందన్నా, పలానా సంఘం ఇలా ఉందన్నా, దాని గురించి మీరు వాయించేయాలన్నా. నేను సంఘాల గురించి అక్కడ దేవుడు చెప్పలేదు, నేను సైలెంట్గా ఉంటాను. నాకెందుకు అది బైబిల్ మిషన్ అయితే నాకెందుకు, భగత్ సింగ్ అయితే నాకెందుకు, లేకపోతే ఇంకోటి అనుకుంటే నాకెందుకు, క్రీస్తు సంఘం అయితే నాకెందుకు, అవన్నీ నాకు అనవసరం. దేవుడు చెప్పింది అది ఏ పేరు పెట్టుకున్న సంఘం అనుకున్నా నాకు అనవసరం. మీరు ఏ పేరు పెట్టుకున్న సంఘం అని అనుకోలేదు అక్కడ. నేను లైట్ వస్తే నేను పెట్టుకున్నాను, ప్రభుదాస్ అయితే కనుక మరొక పేరు పెట్టుకున్నాడు, ఇక్కడికి వచ్చినప్పుడైతే సామిల్ జూడు అయితే కనుక మరొక పేరు పెట్టుకున్నాడు. మీరు పెట్టుకోండి, తప్పేమీ లేదు. ఇక్కడ ఏ పేరు పెట్టుకున్నదన్న ఇది కాదు. అందులో ఎవరు ఉండాలి? క్రీస్తున్నాడా? అందులో క్రీస్తున్నాడా? క్రీస్తు లేకుండా చేస్తుంది ఎవరు? నికులైతులు క్రీస్తు లేకుండా చేస్తున్నారు, బిలాములు క్రీస్తు లేకుండా చేస్తున్నారు, యెజెబెలు అక్కడ క్రీస్తు లేకుండా చేస్తున్నారు. ఏం చేస్తే క్రీస్తు లేకుండా చేస్తున్నారని చెప్పడం వరకు నా బాధ్యత. మీ సంఘములో క్రీస్తు ఎందుకు లేకుండా పోయాడు, ఎవరి వలన క్రీస్తు లేకుండా పోయారని తెలియచెప్పడం. ఇక్కడ ఏమైంది? మీ సంఘానికి ఏమైంది? మీ సంఘం పడింది అనుకుంటే, మీ సంఘం జబ్బు పడింది అనుకుంటే, విశ్వాసం నీ సంఘం ఏడాలి నీ బాధ్యత లేదా? ఓ సేవకుడు అయితే కనుక నీ సంఘాన్ని బాగు చేసుకుందని అనుకోవట్లేదా? నీ కుటుంబం చూడా, మీ కాపురం కూలిపోతుంటే చూసుకోరా, మీ సహవాసం చెప్పొస్తుందనుకుంటే చూసుకోరా. ఏమైనా ఆలోచించాల్సిన బాధ్యత లేదా? ఏమైతే ఆలోచించబోతున్నప్పుడు ఆ మూడో దానికి వచ్చినప్పుడు అయితే కనుక మన పాఠంలో ఒకవేళ నేను రాసిన సిలబస్ ప్రకారం ఆలోచిస్తే ఒకే 10వ పాఠం మిస్ అనుకుంటా. 10వ పాఠం అక్కడ చెప్పలేదు మనం. ఇక 11వ పాఠం నేనేమి రిఫరెన్స్ చేయడం నాకు ఇష్టం లేకపోయాను. ఇక నేను ఇప్పుడు మీరు రాసుకోవటమే, వివరణ తీసుకుందాం. ఆ వివరణ తీసుకున్నైతే కనుక అందులో ఉన్న భాగాన్ని బట్టి అయితే కనుక మనం చెప్పుకునేటప్పుడు ఏం పాఠం అయితే మూడోది యెజెబెలు బోధ. యెజెబెలు బోధ ఏంటి? యెజెబెలు బోధ పేరుని బట్టే అక్కడ చెప్పబడినప్పుడు నికోలాయితులు అనుకుని నికోలాతుని బట్టి ఒక బోధ, లేకపోతే కనుక బిలాముని బట్టి ఒక బోధ, లేకపోతే కనుక యెజెబెలుని బట్టి ఒక బోధ. యేసు ప్రభువు యోహాను సువార్తలో ఒక మాట అంటాడు, ఒకడు తన నామమును వచ్చిన ఎడల మీరు వారిని అంగీకరిస్తారు, నేను నా తండ్రి నామమును వచ్చాను కనుక మీరు నన్ను అంగీకరించండి. దేవుని పేరు మీద నేను చెప్తుంటే మీకు అర్థం కాదు, కానీ నేను సొంత టైటిల్ పెట్టుకుని నా పేరు మీద చెప్పుకుంటే కనుక డేవిడ్ బోధలు అంటే కనుక మీకు ఆనందం ఉంటుంది, డేవిడ్ సంఘం అని చెప్తే కనుక మీకు ఆనందంగా ఉంటుంది. ఈరోజు కావాలనుకుంటే చూడండి, పలానా వ్యక్తి పేరు మీద కనుక ఈరోజు అయితే కనుక చెప్పిన మాట, అది రాజకీయ పార్టీలైనా కావచ్చు, లోకంలో వ్యాపార లావాదేవీలైనా కావచ్చు, కంపెనీలైనా కావచ్చు, లేకపోతే ఈరోజు అయితే కనుక సంఘం దగ్గరికి వచ్చినప్పుడు, సువార్త గురించి వచ్చినప్పుడు కూడా ఆ వ్యక్తి పేరు చెప్తే కనుక అక్కడికి వస్తున్నారు తప్ప దేవుడి పేరు చెప్తే కనుక ఎవరు కూడా మీటింగులకి రావట్లేదు. ఆ వ్యక్తి పేరుని బట్టే ఆ మనిషి మీద నమ్మకం ఉంది, కానీ ఈరోజు దేవుని మీద నమ్మకం లేదు. ఈరోజు మీకు మనుషుల మీద నమ్మకం ఉంది, కానీ దేవుని మీద నమ్మకం లేదు. అదే యేసు ప్రభువు బాధపడింది అక్కడ. యెజెబెలు బోధ పేరు చెప్పుకుంటే, యెజెబెలు అంటే కనుక తనకు బ్రాండ్ నేమ్ ఉందట. బిలాం అనుకుంటే కనుక ఒక బ్రాండ్ నేమ్ ఉంది, నికోలాస్ అనుకున్నవాడికి ఒక బ్రాండ్ నేమ్ ఉంది. యేసు ప్రభుకే లేదా? యేసు ప్రభు మాత్రం చులకనయ్యాడా? ఆయనకి బ్రాండ్ నేమ్ లేదా? లేదా ఆయనతో పాటు వీళ్ళు కూడా సమానమని మీరు ఒప్పుకుంటున్నారా? ఆయన బ్రాండ్ ఆయనదే, వీళ్ళ బ్రాండ్ వీళ్ళదంటారా? అంటే యెజెబెలు బ్రాండు యేసు ప్రభు బ్రాండు ఒకటే అనమాట. బిలాము బ్రాండు యేసు ప్రభు బ్రాండ్ ఒకటేనా? అలాగే అనిపిస్తుందమ్మా. ఈరోజు మనం చేస్తున్నది ఏంటో అర్థమవుతుందా? అందుకని యెజెబెలు బోధ ఏంటి? యెజెబెలు బోధ తెబండి వాక్యం చదువుతున్నప్పుడైతే కనుక అది రాయబడిన మాట. ఏమని? అది ఎక్కడొస్తుంది అనుకున్నప్పుడైతే కనుక మనం ప్రకటన గ్రంథంలో ముందు చదవండి అన్నమాట. నేను ఇక రాయలేదు, ఇంకా నేనైతే కనుక మీరు వివరణ ఇవ్వాలి. ఇంతకేదో ఒకరైతే కనుక వచ్చి కూడా అడిగారు, అన్న ఆన్సర్లో క్వశ్చన్లు మీరే రాసిస్తే కనుక మేమేం చెప్పాలని. మీకు వచ్చిన ఆలోచన నాకు వచ్చింది, మీకు వచ్చే మొదట్లో అయితే నేను రాసింది. ఎందుకంటే కనుక మీరు దాన్ని రాసుకోవడం కోసం నన్ను చూడటం మానేసి మీరు దాని మీద పడిపోతున్నారు. ఇప్పుడు సెమినార్ నాకు ప్రాబ్లం ఎక్కడ అవుతుంది అనుకుంటే కనుక కంగారుగా నేను చెప్తుంది రాసుకోవటంలో తొందర ఉండిపోతుంది తప్ప వాటెవర్ నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని ఉన్నట్టుగా పట్టుకోవడం చాలామందికి అర్థం కావట్లేదు. ఎందుకు మీకు ఆ శ్రమ? మీకు చెప్పేది ఎలాగో నాకు ఒక అవగాహన ఉంది, కొత్తగా ఏదైనా చెప్పలేదు ఉంటే కనుక రాయండి. అందుకని మీకైతే కనుక పుస్తకం ఇచ్చేసిన ఉద్దేశం కూడా అదే. రైట్, ఇప్పుడు ప్రశ్నకి జవాబు మీరు చెప్పాలి. ఇప్పటివరకు నేను చెప్పాను కనుక ఇక్కడ కూర్చుని మీరు అందరూ గొప్పవాళ్ళని మళ్ళీ చెప్తున్నాను. ఏదో నేను మైకి పుచ్చుకున్నంత మాత్రం చేస్తే మీకంటే గొప్పవాడిని కాదు. నాకు ఒక ఆసక్తి ఉంది, అదొకటే. మీకు నాకున్న డిఫరెన్స్ ఏంటంటే మీకు తెలుసు, నాకు తెలుసు. కాకపోతే అంటే కనుక నాకున్న ఆసక్తిని బట్టి దాన్ని అయితే కనుక వివరించి అందరికీ తెలియపరచాలనుకుంటున్నాను. మీకు తెలిసి కూడా ఎందుకులే మనకు అందుకని చెప్పి చాలామంది మౌనం ఉండిపోతున్నారు. అయితే తేడా. సెమినార్లు మీరు పెట్టొచ్చండి, మీ దగ్గర కూడా మీరు కూడా అయితే కనుక ఇంతమందిని అలా పోగేసైతే కనుక మీ దగ్గర కూడా అయితే కనుక ఇలాంటి సెమినార్లు పెట్టచ్చు. లేదు అనుకుంటే కారణం అయితే మాత్రం మీరు ఏది చెప్పినా నేను నమ్మను.
అన్న డబ్బులు లేవని కొంతమంది అంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని మరి కొంతమంది అంటారు. మీకు తెలుసో లేదు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ మందిరం ఏమీ లేనప్పుడు, ఈ ఫెసిలిటీస్ ఏమీ లేనప్పుడు, ఉండటానికి ఏమీ లేనప్పుడైతే కనుక ఉన్న ఒక్క ఇంటితో, ఆ ఇంటి మీద ఉన్న పైన ఓపెన్ స్లాబ్, అది పైగా పైన మందిరం కూడా లేదు ఆ రోజు. దాని మీదనే మొట్టమొదటి మేము సెమినార్ ప్రారంభించామంటే మీరు నమ్ముతారా? ఆ రోజు ఇల్లు ఒకటి, ఇదంతా కూడా ఇదొక పాడు దెబ్బ, దట్ ఇదంతా చెత్తతో కొడుకు ఇటు రావడానికి కూడా లేదు. అప్పుడే కనీసం లేదంటే రాత్రులు 50 మంది రాత్రులు పడుకునేవాళ్ళు. ఆ పైన దాని మీద అయితే కనుక ఓపెన్ టెరెస్, ఆ బిల్డింగ్ అప్పుడు మన గోడ కట్టక మునిపే మొదలు పెట్టామనుకుంటే కనుక అందులో ఆ ఓపెన్ ప్లేస్లోనే మేమైతే కనుక చలి పెట్టుకుంటూ కూడా అక్కడ పడుకోవాల్సి వచ్చేది. ముందు మనసు అంటూ ఉండాలి, చెయ్యాలని ఆసక్తి ఉంటే కనుక నీ ఇంట్రెస్ట్ని బట్టే. ఇదిగో దేవుడు ఈరోజు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్, మీరు ఈరోజు అయితే కనుక 100 మంది కాదు 200 మంది ఇక్కడికి వచ్చి ఉందాం అనుకున్నా కానీ దేవుని కృపను బట్టి ఏసీలో పడుకోవచ్చు. ఈరోజు ఇక్కడ పడుకుంటే మనకి ఏ అభ్యంతరం లేదు, మన ఎవరు కాదండ్రా. సరిపడిన నీ టాయిలెట్స్ ఈరోజు వచ్చేసినాయి. లేకపోతే కనుక మనకు కావాల్సిన రూములు ఇదిగో బయట అటువైపు అయితే కనుక బిల్డింగ్ కట్టుకునే పరిస్థితి కూడా వచ్చింది. సో ఎప్పుడూ కూడా అయితే కనుక నాకేదో తక్కువ ఉందని మాత్రం, అలాగని డబ్బులు ఏదో ఉందని కూడా మీరు అనుకోవద్దు. మీ అవసరానికి తగినట్టుగా సమయానికి దేవుడు ఇస్తాడు. ఇది నిజం, నేను నమ్మి చెప్తున్నాను, మీరు కూడా అలాగే నమ్మండి. దేవుని పని ప్రారంభించినప్పుడైతే కనుక ₹1,00,00,000 చేతిలో పట్టుకుని వెళ్తున్నాను ఇప్పుడు అనుకోవద్దు అసలు. అదే ఎక్కువ ప్రమాదం కూడా. మీరు మొదలు పెట్టేటప్పుడైతే కనుక మీ దగ్గర చిల్లిగా కూడా లేకపోవచ్చు. మొదటి సెమినార్కి మీరు నమ్మరు, మేము 2005వ సంవత్సరం అయితే కనుక 2006వ సంవత్సరం జనవరి నెలలో మేము సెమినార్ పెట్టుకున్నాం. 2006వ సంవత్సరం జనవరి నెలలో మొట్టమొదటి సెమినారు జనవరి నెల సంక్రాంతి సెలవులకి. మొదటి రోజు అయితే కనుక దాంట్లో అయితే కనుక మొదటి సబ్జెక్ట్ అవ్వగానే చెప్పిన తర్వాత, అంటే మొదటి ప్రసంగం అయిన తర్వాత ఇప్పుడు భోజనానికి ఏముండాలని అప్పుడు ఆలోచించాం. అప్పుడు మేము కొట్టుగారి దగ్గరికి వెళ్ళామండి. కొట్టు దగ్గరికి వెళ్ళింది ఎప్పుడంటే మొదటి సెషన్ అయిపోయింది. అందుకే నాకు తెలియదు ఈ సెమినార్కి ఎలా వస్తారు, ఎంతమంది వస్తారు, వీళ్ళకి ఏం భోజనాలు పెట్టాలి, వీళ్ళకి ఏమి దిరుసులు రెడీ చేయాలనే సంగతి ఆ రోజు తెలియదు. వాడు వచ్చినప్పుడు చేరొచ్చే చాలామంది వచ్చేస్తున్నారు. మొదటి సెమినార్కి అనంతపురం నుంచి కూడా వచ్చారు, అలాగే ముక్కుమోహన్ తెలుగులు కూడా వచ్చారు మా దగ్గరికి. ఆ రోజు అయితే వచ్చిన మాట వాళ్ళు వచ్చేసి మా దగ్గర కూర్చున్నారు. తెరచూస్తే కనుక వాళ్ళకి ఏం పెట్టాలో మాకు తెలియదు. అప్పుడు అయిపోయింది అతను మొదటి సెషన్ అయిన తర్వాత అరౌండ్ 12:30 ఆ ప్రాంతాలు అయిన తర్వాత అప్పుడు కిరాణా షాప్కి వెళ్ళి సరుకులు తెచ్చుకుని అప్పుడు వండుకుని అప్పుడు తిన్నాం మేము. తెలుసా మీకు ఆ సంగతి? కొన్ని విషయాలు అయితే కనుక అప్పటి వరకు ప్రిపరేషన్ కూడా ఉండదు. రాజీవ్ గాంధీ నగర్లో మేము మందిరం కట్టాం. ప్రభుదాస్ అయితే కనుక ఆ 2వ మందిరం అక్కడ కట్టినప్పుడైతే కనుక అక్కడ దాని పునాది వేయటానికి అక్కడికి వెళ్ళాం. మొదట చిన్న మందిరం ఒకటి ఉండేది. ఇప్పుడు దేవుని కృపను బట్టి రోడ్డు మీద హైవే మీద అయితే కనుక ఒక మంచి మందిరం కట్టాడు. ప్రభుదాస్ ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. తను అక్కడికి వెళ్ళినప్పుడైతే కనుక ఆ మందిరం ఆ రోజే ఏమన్నా కదా దాని పునాది ఎత్త అంతేనే దేనికి రాళ్ళు వేసుకొచ్చేయటం. మేము అదంతా వేసిన తర్వాత కానీ మేము భోజనాలు వండుకోవడానికి సిద్ధపడలేదు అక్కడ. ఆ రోజు నాకైతే కనుక జొన్న రొట్టెను నాటు కోడి అయితే కనుక మేమందరం ఉన్నాం, చాలామంది ఉన్నాం. ఈరోజు ఆ రోజైతే మాకున్న అంటే ఏమన్నా అక్కడ అమాయకత్వం కాదు, అక్కడ పెద్ద దాని గురించి పెద్ద ఇది లేనిది. కానీ ఈరోజు దేవుడైతే కనుక ఎంతవరకు తీసుకొచ్చి అంటే వచ్చే నెలలో సెమినార్ అనగానే నెల రోజుల నుంచి ముందే ప్రిపేర్ చేయడానికి దానికి తగిన సాధన సంపత్తిని ఏర్పరచుకునేంత అవకాశం దేవుడు ఇచ్చాడు. బహుశా మొదటి సెమినార్ 2006వ సంవత్సరంలో పెట్టినప్పుడైతే కానీ నేను ఉద్యోగం చేసుకునేవాడిని, చాలా ఒత్తిడిగా ఉండదు. బహుశా నాకు అంత తెలియదు అనుకుంటా. సెమినార్ అనుకుంటే కనుక అనుకోకుండా అందరూ వచ్చేసారు. వీళ్ళకి భోజనం అనే సంగతి అప్పుడు గుర్తు, భోజనం పెట్టాలి కదా వీళ్ళకి. ఇది 3 రోజుల సెమినార్. కానీ ఇంతకైతే కనుక 1 కేజీ బియ్యం కూడా అక్కడ తెచ్చుకోవాలి. మరి జనరల్గా ఇంట్లో అయితే కనుక ఆ పూటకి సరిపడా ఇంట్లో మేము ఉండేవాళ్ళం కూడా కాదు ఇక్కడ. కానీ ఈరోజు అయితే కనుక సిద్ధపాటు అవ్వడం కోసం ముందుగానే మీ అందరికీ చెప్పి, ఇంకో మీకైతే రాబోతున్న సెమినార్ గురించి ఏ సబ్జెక్ట్ చెప్పబోతున్నారు ముందే ప్రింట్లు వేసి. ఈ స్థితి ఎందుకు వచ్చింది? ఒక పూటతో వచ్చింది అనుకున్నారా? ఇదొక్క పూటతో దాదాపు 18 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్. ఏది అవసరం ఒక్కొక్క రోజుకొక వెరైటీ. ఆ రోజైతే కనుక బోర్డు మీద కదా కూర్చుని చెప్పడమే, తర్వాత ప్రొజెక్టర్ మీద చూపించి చెప్పడం, తర్వాత నోటీస్ బోర్డు మీద పెట్టయితే రాశాను కొన్ని సంవత్సరాలు అయితే. ఇప్పుడైతే డైరెక్ట్గా మీకు ఏది కావాలంటుందో చూసుకునేప్పుడు నెట్ కూడా దాంట్లో రెడీగా ఉంటుంది. మీరు ఏ సంఘాన్ని గురించి చదవాలనుకున్నా, అయితే ఏ ఉద్దేశం గురించి చదవాలనుకున్నా దాంట్లో వీడియో రెడీగా వచ్చేస్తుంది. ఇది ఎవరిచ్చారని నేను ఒక్కడిని అనుకుంటే కుదిరింది కాదు. ఇది దేవుని కృప తప్ప ఏ మనిషి సహాయం చేసింది అంతకంటే కాదు. గొప్పలు చాలామంది వస్తారు, పెద్ద పెద్దలు పట్టణాల నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఇది చూసి ఇది పల్లెటూరు అని మేము ఇక్కడికి వచ్చినంత వరకు కూడా వాళ్ళు ఏమనుకుంటారట, పాపం వీళ్ళు అక్కడికి వెళ్తే కనుక వీళ్ళు మమ్మల్ని కూర్చోబెడతానికి స్థలం ఉందో లేదో, వీళ్ళు మమ్మల్ని ఏం చేస్తారని. అక్కడికి వచ్చినప్పుడు ఎవడో కూడా సైలెంట్ అయిపోయి కిక్కును మనం కూడా అలా మొహం పట్టుకెళ్ళిపోతారు. మన బైబిల్ కాలేజీ డిగ్రీలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు వస్తారు, జయశేఖరాలు గారు వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడైతే కనుక వాళ్ళు చేసిన పని ఏంటి అనుకున్నారు. మొదట్లో వచ్చినప్పుడైతే కనుక ఎవరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఒక రోజు రాలా. ఇందులో మనందరం యొక్క అవసరతలు అంటే కృషి గురించే కాదు, అక్కడ మన అవసరత ఏంటో గుర్తెరిగే మన ఇంత సౌఖ్యంగా కూర్చోటం. బయట ఎండ కాలిపోతుంది, బయటేమో కాలిపోయేవాళ్ళు కాలిపోతున్నారు, టీవీలు చూడలేక చచ్చిపోతున్నారు కాలిపోతుంది.
కానీ వాళ్ళు టీవీలు చూస్తే చచ్చిపోతున్నారేమో, కానీ మనకి ఎలా కూర్చున్నాను తెలుసా? అలసట కూడా తెలియకుండా ఏసీ ఆన్ చేసుకుని కూర్చునే స్థితి మనకిచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఎవరి కృప ఇది? మీకు కూడా అదే చెప్తున్నాను. మీరు చిన్నవారని పైగొట్టొద్దు. ఇక్కడ పలికేటప్పుడు ఏ సంఘాన్ని గురించి మనమైతే కనుక చదువుకున్నప్పుడైతే కనుక మీరు చిన్నోళ్ళు ఫిలడెల్ఫియా సంఘం దగ్గరికి వచ్చినప్పటికల్లా, అందులో ఉన్న దగ్గరికి వచ్చినప్పుడు ఏంటి, నలుగురు మిమ్మల్ని ఏమనుకున్నారు? యోధా సమాజపు వారు వచ్చేతే కనుక మిమ్మల్ని గురించి ఏమనుకుని తెలుసా? మీరైతే కనుక ఏమీ లేనివారు అనుకున్నారు, చిన్నోళ్ళు అనుకున్నారు మిమ్మల్ని. కానీ మిమ్మల్ని ఏం చేస్తాను తెలుసా? మీరు ఎదిరించండి. ఎవడ అన్నటువంటి రోషంగా ఉండండి. నాకు చేత కాదా, నేను చేయలేనా, చేసి చూపిస్తాను. ఎవడైతే కనుక అసాధ్యం అనుకుని చెప్పాడో, అసాధ్యం అనుకున్న వాడు నోరు పగలగొట్టేట్టుగా నేను చేస్తాను కదా అనుకునేటట్టు ఉండాలి. ఆ పిల్లడెళ్ళిపోయే సంఘం చేసిన పనిని బట్టి అయితే కనుక వాళ్ళు నుంచున్నారు కనుకనే. మీరు చిన్నోళ్ళు అనుకున్న, ఏమీ లేనివారు అనుకున్నప్పుడు కూడా ఏముంది అక్కడ స్పెషాలిటీ చదవండి. అక్కడ ఎంత ఎంత మీకున్న శక్తి ఎంత? మీరు ఇదే కదా మీ ప్రాబ్లం. ఇక్కడ చాలామంది సేవకులు అదే, అన్నయ్య గారండి మీకు తెలియదండి, మా సంఘం వాళ్ళు అండి ఏమీ కోఆపరేట్ చేయరండి. మీరేమనుకుంటున్నారు తెలుసా? లైట్ హౌస్ సెట్ కుమ్మేస్తారనుకుంటున్నారు. మీకు సంగతి తెలియదు. మీరు ఒకరిద్దరు ఉంటే మీకు చాలా బెటర్. మా వాళ్ళు అలా కదా. ఇక్కడ మా వాళ్ళు అయితే కనుక ఇనుకులు అయితే ఇక్కడ కూర్చున్న అందరూ కూడా ఎవరు గుంపాలదే, ఎవడు గ్రూప్ వాళ్ళదే. నిజంగానే చాలా దరిద్రంగా కొంతమంది ఈరోజైతే కనుక దుష్టుడు, వారం లేని దుష్టుడు అయితే కనుక మా మధ్యన కలతలు సృష్టించడానికి అయితే కనుక చాలా ప్రయత్నం చేస్తాడు. కేవలం దేవుని కృపను బట్టే పడిపోవలసిన మేము కూడా అయితే నిలబడ్డాం. మీ అందరి ముందు సాక్ష్యంగా నిలబడటం కోసమే ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం, మరొకటి విధంగా కాదండి. ఎంత ఉప్పెన వచ్చిందనుకున్నప్పుడు, ఎన్ని విధాలుగా మమ్మల్ని పడగొట్టాలని ప్రయత్నించాలనుకున్నప్పుడు, కనీసం ఏదో తిక్కని తిని మమ్మల్ని గురించి ఎరిగిన వాళ్ళు కూడా, బాబు నా గురించి బాగా తెలుసు అనుకున్న వాళ్ళు కూడా చివరికి అయితే కనుక అగాధంలో పడిపోయారు. నా గురించి తెలిసిన వాళ్ళు కూడా అగాధంలో పడిపోయారట. నాబాలు అనుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు దావీదు ఆ రోజు అవసరం వచ్చే దగ్గర నాబాలు దగ్గర కబురు పెట్టాడట. ఈరోజు మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందంట, చాలా సాయం చేస్తాను మీకు, మీ ఫంక్షన్లో మాకు కూడా భాగం ఉంటే. వెండి బంగారాలు కదా అడిగింది అతను అడిగింది ఏంటి? మీరు ఇప్పుడు ఇందో మధ్యాహ్నం అనుకోండి, సపోజ్ మనం 150 మంది ఎంత వస్తారని భోజనం చేసినట్టు ఉన్నారు, ఉంటుంది కదా. ఇప్పుడు 150 అంటే వండుకున్నది 150 మంది అయితే కనీసం 200 మంది సరిపడాయి. వాళ్ళు 40 కేజీలు ఎంత చికెన్ అయితే తీసుకొచ్చినట్టున్నారు. ఆ 40 కేజీలు తీసుకొస్తే ఇంత చెప్తున్నారు ఇక్కడ, మొత్తం చికెన్ అంత ఖర్చు అవ్వలేదట. మధ్యలో మీరైతే తినలేకపోయినట్ట మధ్యాహ్నం అయితే కనుక మిగిలిపోయింది. ఇంకా ఫంక్షన్ కదా, మిగిలిపోద్ది. అప్పుడు ఆయనే ఉన్నాడు, దావీదు ఏమన్నాడు, మీరు ఎలాగో వండుకున్నారు కదా 150 మంది, మా వాళ్ళు 10 మంది ఉన్నారు, మా వాళ్ళు 10 మంది ఉన్నారు కనుక వచ్చి మా వాళ్ళు కూడా భోజనం పెట్టమంటే, మనం ఇంతమంది తీరేటప్పుడు ఒక 10 మందికి భోజనం పెట్టడం ఎంతసేపు చెప్పండి, ఎంత భాగ్యం చెప్పండి. కానీ నాబాలు ఏమన్నాడు తెలుసా? దావీదును చూసి, తెలుసులే, తమ యజమానులను విడిచిపెట్టి పని మానేసి రోడ్లంటే తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే దావీదు అతని దృష్టికి ఎలా కనపడ్డాడట? దావీదుని గురించి నాబాలుకి ఏమని చెప్పారు అక్కడ? ఎవరు చెప్పారు? సౌలు చెప్పుంటాడు. ఎందుకంటే కర్మేలులోని మాయోనందు ఎవరి సంతతి సంబంధించినవాడు అతను? ఇతను ఎవరి సంతతి సంబంధించినవాడు? కాలేబు సంతతి సంబంధించినవాడు. అంటే కనుక యోధా గోత్రానికి సంబంధించినవాడు. ఎవరా యోధా గోత్రం? దావీదు గోత్రం. దావీదు గోత్రానికి సంబంధించిన వాడు ఎవరి మాట నమ్ముతున్నాడు? సౌలు చెప్పిన మాట. ఏమని ప్రకటన చేశాడు? సౌలు ఎలా ప్రచారం చేస్తున్నాడు? నా యజమానుడు నేను, నా దాసుడు అనుకున్న దావీదు నా మీద కుట్ర చేసి నన్ను చంపడం కోసం ప్రయత్నించి హత్యా ప్రయత్నంలో దొరికిపోతే కనుక నన్ను తప్పించుకుని పారిపడించి ప్రచారం చేస్తున్నాడు. ఈ మాట ఎవడు నమ్మాడు? నాబాలు. అడు మోటోడు కనుక నమ్ముతాడు. జ్ఞానం లేని వాడు ఏం చెప్తాడట? ప్రతి మాట నమ్ముతాడు. అభిషక్తుడు అనుకున్న దావీదుని గురించి వాడు తెలుసుకున్నది అది. ఈరోజు నీ గురించి నన్ను గురించి కూడా అలాగే కొంతమంది అలాగే ప్రచారం చేస్తుంటే నమ్మేస్తారు అవుతున్నాడు. ఈరోజు ఒక సేవకుని గురించి ఇలాంటి ప్రచారమే చేస్తారు. ఏదో లోకంలో ఒక మాట ఉంటుందండి, ఒక కుక్కను చంపాలనుకుంటే కనుక మన చేతులకి మట్టి అంటకుండా ఎవడో ఒకటి దాన్ని చంపేయాలనుకుంటే, మనకు నచ్చిన కుక్కను చంపేయాలనుకుంటే దానికి ఏమైనా ముద్రేస్తే సరిపోదట? పిచ్చిదని ముద్రేస్తే చాలట. ఆ కుక్క పిచ్చిది అనుకుంటే కనుక వెనక ముందు చూడగా ఉన్నదో లేదో కూడా తిరుగుండి అనుకుంటే కొట్టేస్తారట. అలాగే ఒక వ్యక్తిని కనుక ఒకరికైనా మనం కనుక తప్పించాలనుకుంటే, అతను గెలవాలనుకుంటే అతని మీద ఏం ముద్రేస్తే సరిపోద్ది? ఒక నింద, ఏదో ఒక అపవాదం. నిజమా లేదని కనుక్కునేంత తీరిక, ఓపిక ఈ సమాజానికి లేదు. ఎవడో చెప్పాడే కదా అని ఉద్దేశంతో అయితే కనుక వెంటనే దాన్ని పాలించేస్తున్నారు. ఈరోజు జరుగుతున్న పరిణామాలు అయితే కనుక ఇలాగే ఉన్నాయి. వెంటనే వాడు నిర్దేశిస్తే కనుక వెంటనే నిజమే కదా అని నాబాలు అయితే కనుక అలాగే నమ్మేశాడు. నమ్మేసి దావీదుని గురించి అయితే ఇంకా చెడు మాటలు. నేను చాలామందిని చూశాను. నేను అనుకున్నాను చాలామంది నా గురించి వీళ్ళకి బాగా తెలుసు, చావే తప్ప మరొకటి ఎప్పుడు కూడా వాళ్ళు నన్ను నుంచి వేరు చేయదు, నేనంటే కనుక నిజంగా వాళ్ళైతే ప్రాణం ఇస్తారు, నా ప్రాణ స్నేహితులని చాలామందిని అనుకున్నాను.
కానీ నిజమో అబద్ధమో కూడా తెలియకుండా ఎవడో ఒక పనికి మాలిన వాడు మోపిన నిందన బట్టి, ఇగో నేను సొంతూరులో ఉన్నాను, నా గ్రామంలో ఉన్నాను, నేను సొంతూరులో ఉన్నాను. నేను బయట ఉండి చెప్తే కనుక నా గురించి పూర్తిగా తెలియదు. నేను ఉన్నది ఎక్కడ? నేను ఇక్కడే ఉన్నాను, నా సొంత సంఘం ముందే నేనున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా నన్ను గురించి బాధ లేదు, కానీ దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రం నన్ను గురించి కనుక చెడుగా వినపడుతుంది. ఏమనాలి వాళ్ళని? ఎవడో ఏదో చెప్తే కనుక వినేటైనా, ఏదో కుక్క ఏదో మురిగిందనుకో చెప్పి కుక్క మాట వినేయటమేనా? నాబాలు అలాగే మాట్లాడేట. సొంత వాడు ఎవరు అంటే కనుక దావీదు. ఇతను యోధా గోత్రానికి సంబంధించిన వాడు, పైగా కాలేబు సంతతికి సంబంధించిన వాడు. అతను నావాడని ఫీలింగ్ ఇతనికి ఉండాలి. అది పోయి సౌలు చేసిన ప్రచారాన్ని బట్టి కనుక దావీదుకి విరోధంగా మాట్లాడాడు. ఈరోజు ఇలాంటి వాళ్ళు, నాబాల్ లాంటి వాళ్ళు నా కళ్ళ ముందు చూస్తుంటే, ఎలా పాస్టర్లో, ఎలా దైవ సేవకురాళ్ళు, ఎలాగా చెల్లు గురించి నేను ఇంత గొప్పగా ఆలోచించని చెప్పి నవ్వు వచ్చేస్తున్నాను. ఏంటంటే కనుక మీరు ఎదంటే కదా, మీరు అలా చేశారంటే కదా, నీకు ఏం తెలుసు? ఉంటే కనుక ఎక్కడ అడగాలి? నిజంగా మనం తప్పే చేస్తుంటే కనుక నా పక్కన్న వాళ్ళు, నా ఊరు వాళ్ళు నేను ఏం చేయాలి? ఇప్పటికే లోకంలో మనుషులు అంటే నిందేసినప్పుడు వెనక ముందు చూడకుండా ఏం చేస్తారు? అక్కడ ఇజ్జిబేలు బోధ అంటే ఏంటో తెలుసా? యెజెబెలు బోధ అంటే ఏంటి? యెజెబెలు చేసిన భయంకరమైన పాపం ఒకటి చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పుడు చెప్పిన మాటను బట్టి ఉదాహరణ చెప్పండి మీరు. నాబోతు సొంతూరులో నాబోతు బంధువుల మధ్యన నాబోతును దోషిగా కనుక అది ఎప్పుడైతే నిందేసిందో, వెంటనే ఆ ఊరు వాళ్ళందరూ ఏం చేశారట? నిజమని నమ్మేశారు. యెజెబెలు ఏం చేయగలదు? యెజెబెలు ఏం చేయగలదు? యెజెబెలు ఏం చేయగలదు? మీ సంఘంలో అది ఉంది. పాస్టర్ గారు కూడా గజగజలు ఆడిపోతున్నారు, ఎదిరించలేరు వాళ్ళని చూస్తే కనుక. పౌలు సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడైతే కనుక ఆ పట్టణంలో ఉన్న వాళ్ళైతే కనుక పౌలుకి అక్కడ స్త్రీలను రెచ్చగొట్టి వాళ్ళ మీదకి తోలేస్తే, పౌలుకి అయితే కనుక ఆయన బృందానికి అయితే కనుక గొప్ప హింసను కలిగజేశారట. పారిపోయారు ఎక్కడి నుంచి పౌలు గారు. ఎవరి చేత కూడా ఏ రోజు కూడా తప్పు వేలెత్తి చూపించుకోలేని పౌలు గారు. చివరికి అక్కడ స్త్రీలు చేసిన పనులను బట్టి అయితే కనుక అక్కడి నుంచి అయితే కనుక వారికి గొప్ప హింస వచ్చినందుకు గాను వెంటనే అక్కడి నుంచి అయితే కనుక వెళ్ళిపోయారట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము తీశారు అందరూ. నాన్న నువ్వు డిస్ప్లే చేయి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ అధ్యాయము 49, 47 ఆ పారాగ్రాఫ్ నుంచి. ఓకేనా? రైట్. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించును అనిరి. అన్ని జనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ప్రభువు వాక్యము ఆ ప్రదేశం అన్నంతటా వ్యాపించిన. ఐ ప్రౌడ్ టు సే, ఒక విధంగా చూస్తే నేను చాలా గర్వపడతాను. మా ఊరంతా కూడా దేవుని వాక్యం వచ్చేట్టుగా లైట్ హౌస్ ఉపయోగపడింది. ఇది నా ఒక్కడిది కాదండి, నాతో పాటు ఎవరైతే కనుక సహచరులు ఉన్నారో, నా సంఘం ఏదైతే ఉన్నదో ఒక విధంగా చూస్తే నాతో పాటు ఇచ్చిన విశ్వాసాలు అందరూ కలిసి చేసిన పనిని బట్టి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో యేసు ప్రభువును తిరిగిన వారు ఎవ్వరూ కూడా లేరని చెప్తాను నేను. ప్రతి ఒక్కరికి తెలియపరిచింది. నమ్మేర లేదా తర్వాత సంగతి. ఒకసారి కాదు 10 సార్లు వాళ్ళకైతే కనుక యేసు ప్రభువును ప్రకటించి ప్రతి ఇంటికి యేసు ప్రభు తెలుసు. ప్రతి ఇంటికి అయితే కనుక ఒక లైట్ హౌస్ అయితే కనుక అందరినీ పరిచయం చేసింది, ఎన్నో విధాలుగా పరిచయం చేసింది. ఇక్కడ పరిచయం చేయటం అయితే కనుక మైకు పుచ్చుకుని ఆదివారం ఆరాధన మాత్రమే కాదు, కుటుంబ ప్రార్థనలే కాదు, పండుగలను బట్టే కాదు, ఊరేగింపులు బట్టే కాదు, సువార్త చెప్పే వాళ్ళ దగ్గరికి. మాకున్న ప్రతి దాన్ని వాడుకున్నాం. ఈరోజు పైకి గొట్టాలు పెట్టి అందరికీ చెప్పడమే కాదు, చివరికి రేడియోను కూడా వినియోగించాం, వాట్సాప్ను వినియోగించాం. ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ల ద్వారా కానీ మరొకటి కానీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవ్వరికి కనుక యేసు ప్రభు తిరిగి అనటాన్ని లేకుండా ప్రచురం చేస్తాం. దుష్టుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అంతే కదా, న్యాచురల్ కదా, క్వైట్ న్యాచురల్ అది. సో ఎప్పుడైతే కనుక ప్రచురం జరిగిందో వెంటనే జరిగింది ఏంటో చూడండి. ఇక్కడ ఆ ప్రభువు వాక్యం ఆ ప్రదేశం అందంతటా వ్యాపించింది. కానీ ఎవరైతే కనుక యేసుని గురించి ఒకళ్ళ విరోధంగా ఉన్న యూదులు ఉన్నారు కదా, ఎవరు వీళ్ళు? ఈ నికోలాయితులు ఎవరైతే ఉన్నారో, ఇలాంటి స్పెషలిస్టులు ఎవరైతే ఉన్నారో, కులాన్ని ప్రేరేపించేవాళ్ళు, సంఘాల భేదాలు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు భక్తి మర్యాదలు గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నాబాకును హింస కలుగజేశారట. ఎవరిని రేపి హింస కలుగజేశారు? పైకి మాత్రం వాళ్ళు ఎవరు? భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు. చూస్తే వాళ్ళకైతే మాత్రం మహాభక్తి కనపడేటట్టు ఉంటుంది. వాళ్ళు ఏది చెప్తే కనుక అది జరుగుతుంది. వాళ్ళ మాట అనుకున్నప్పుడైతే కనుక వారుకున్న ఆస్తిపాస్తుని బట్ట,
అందచందాలను బట్ట, ఎదుటివారిని అయితే కనుక అనుకూలంగా మార్చుకునే విధానాన్ని బట్ట ఏమైతేనే వాడు పలుకుబడి ఉంది వాళ్ళ దగ్గర. ఎప్పుడైతే కనుక వీళ్ళని రేపారు అక్కడ ఆడవాళ్ళు కనుక అవును అనుకుంటే కనుక లోకంలో మాట ఉంటుంది, వారు ఏదన్నా చేయాలనుకుంటే కనుక ఇక అయిపోయినట్టే. అందుకని సంఘంలో ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు. పాస్టర్ గారు కూడా అయితే కనుక ఎక్కువ శాతం మొగ్గు ఎవరి వైపు చూపించాలి? ఖచ్చితంగా స్త్రీలనే చూడాల్సి. ఎందుకంటే వీళ్ళు తలుచుకుంటే కనుక ఒకరు వెంటనే వాళ్ళకి పని జరగకపోయినప్పుడు కూడా పగ, బాప్తిస్మిచ్చి యోహాన్ని చెప్పిన మాటను బట్టి బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపాలి అని హేరోది అనుకుంది. కానీ వెంటనే చంపలేకపోయింది. ఆవిడ అవకాశం కోసం ఎదురు చూసింది. అవకాశం కోసం ఎదురు చూసింది. యోసేపును ఆశించిన పోతీఫరు భార్య దగ్గరికి వచ్చినప్పుడు ఆమె యోసేపు మీద ఆమె కన్నుపడింది, కావాలని కోరుకుంది. యోసేపు దానికి అంగీకరించలేదు, తప్పు అని చెప్పాడు, అంతే. వెంటనే గంట తిరిగేటప్పటికల్లా యోసేపు జీవితం ఏమైపోయింది తెలుసా? అప్పటి వరకు ఆ ఇంట్లో అయితే కనుక ప్రముఖుడు, యజమాని తర్వాత యజమాని అంతటి వాడు అతను. కానీ పోతీఫరు భార్య ఒక్కసారిగా యోసేపుని ఏం చేసింది తెలుసా? ఒక దొంగగా చిత్రీకరించేస్తుంది, ఒక వ్యభిచారిగా చిత్రీకరించేస్తుంది, ఒక దుర్మార్గుడిగా చిత్రించేస్తుంది. ఇదిగో నన్ను పాడు చేయడం కోసం వీడొచ్చాడు అన్నది అంత ఒకటే మాట. భక్తి మర్యాదలు కలిగిన స్త్రీలు ఆ మాట చెప్పినప్పుడు, స్త్రీలు చెప్తే కనుక ఎవరైనా ఏం చేస్తాడు? ఈరోజు పోలీస్ స్టేషన్లో కూడా చూడండి, ఒక ఆడపిల్లలు కనుక కళ్ళ నీళ్ళు పెట్టేసుకుని చెప్పింది అనుకోండి, ఇక తమలి వెంటనే ఇంకా నిర్భయ చట్టం వచ్చేస్తుందా, ఫోక్సో చట్టం వచ్చేస్తుంది, ఇంకేముండదో. ఒరే నీకు దండం పెడతాను రా బాబు, నేను చేయలేదన్నా కనుక లేదు. ఇక్కడ నువ్వు చేయలేదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి నీది. నువ్వు కాళ్ళు అట్టుకుంటావో, ఏడుస్తావో, లేదా ఇంకోటి తెచ్చుకుంటావో, బాబోని తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఏళ్ళు పడుతుంది. అది కేవలం అయితే కనుక ఆడపిల్ల అయితే ఇంకో కంప్లైంట్ రాసి అక్కడ పడేసిపోద్ది, అంతే. కోర్టుకు కూడా రావక్కలేదు ఆవిడ, పోలీస్ స్టేషన్ కూడా తిరగక్కలేదు. అక్కడ కంప్లైంట్ రాసిన రోజు వచ్చి అక్కడ పెట్టేసి పోతే కనుక బాధ్యత అంతా ఎవరిదే? మనది. ఇంకా మనదైతే నిరూపించుకోవటం. ఈరోజు స్త్రీకి ఉన్న పవర్ దగ్గరికి వస్తే కనుక ఆమె తలుచుకుంటే కనుక ఏం చేయగలదు అనుకున్నప్పుడైతే కనుక, మొదటి చెప్పాను, నికులాయితుల బోధ ప్రవేశించింది అనుకుంటే మూలం ఎవరు? అపోస్తల కార్యములు 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికల్లా గొడవ ఎవరి వల్ల స్టార్ట్ అయింది? మాలోని స్త్రీలను అయితే కనుక చిన్న చూపు చూశారట. మగోళ్ళు ఎవరో గొడవ పడలా. ఆ మగోళ్ళ పాపం ఎక్కడైనా కొంచెం ఆకులో పెట్టిన తినేస్తారు, నిత్యమనే పెట్టి తినేస్తారు, బెంచ్ చేసినా కింద కూర్చొని ఏదో తినేసిపోతారు. వాళ్ళు పడుకోవాలనుకుంటే కనుక వీళ్ళకి మంచమే కావాలి, దిండ్లు కోరడానికి వెళ్ళరు. ఆ పక్కన కూర్చుంటే కనుక గోడ వారినో లేకపోతే సెంపనో కూర్చుని కళ్ళు మూసిపోతారు, పెద్ద పట్టింపు ఉండదు. కానీ వీళ్ళ దగ్గరికి వస్తే కనుక మాకు కంఫర్ట్ ఉండాలి సుమా, మాకు ప్రైవసీ ఉండాలి, బట్టలు మార్చుకోవడానికి ప్రైవసీ ఉండాలి, స్నానం చేయడానికి ప్రైవసీ ఉండాలి. వీళ్ళని కనుక మొయ్యాలనుకుంటే కనుక తల ప్రాణం తోక్కొచ్చేది. వీళ్ళ భరించడమే కష్టం, వీళ్ళు పిలవటమే కష్టం అనుకునే పరిస్థితి అయిపోద్ది. పోనీ ఏదో ఒకటి చేశారు, అమ్మ మీరు ఏదో చూసుకుని పడినారు కాదు. అక్కడ ఏమాత్రం కాదనుకున్నప్పుడు కూడా వాళ్ళు నోటంటూ చక్క మాట ఎంత కంపైపోతుంది తెలుసా? ఈరోజు సంఘానికి బలము ఆడవాళ్ళే, సంఘానికి బలహీనత కూడా ఆడవాళ్ళే. వాళ్ళు తలుచుకుంటే కనుక నిజంగానే కొండలని పిండి చేసేంత గొప్ప విజయాన్ని కూడా వాళ్ళు ఇవ్వగలరు. వాళ్ళు తలుచుకుంటే కనుక అందమైన సంఘాన్ని, ఓ మంచి కుటుంబాన్ని కూడా సర్వనాశనం కూడా చేసేయగలరు. వాళ్ళు తలుచుకుంటే కనుక రెండు వాళ్ళ చేతులు పదునైన ఆయుధం. ఆడపిల్ల అనుకుంటే కనుక ఆషామాషి కాదు, ఎవ్వరికి లేనంత పదునైన బలమైన శక్తివంతమైన ఆయుధం ఏంటంటే కనుక ఆడపిల్లే. ఆమె తలుచుకుంటే కనుక ఏదైనా చేయగలదు. యెజబెలు తన చేతిలో అధికారం ఉంటే కనుక రాజ్యాన్ని అయితే కనుక గజగజలాడించేసింది తెలుసా? ఇశ్రాయేలీ దేవుడిని యెహోవాను అవమానించి ప్రజలందరూ కూడా తప్పుత్రోవలో పట్టించేసింది. ఒక రాజ్యానికి రాణి అయితే కనుక ఆమె చేయగలిగింది. అదే సమయంలో అహష్వేరోషుకు భార్య అనుకున్న ఎస్తేరు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆమె కూడా రాజుకి రాణిగా ఉంది. ఓ సమయానికి రాజు స్వయంగా అయితే కనుక ఆమెకి అధికారం ఇచ్చి నీ ఇష్టం వచ్చేట్టు చేయనన్నట్టు. ఆమె అయితే కనుక తనకిచ్చిన అధికారాన్ని బట్టి చావులో ఉన్న దేవుని జనాంగాన్ని రక్షించడమే కాకుండా భర్తకు వన్ని తెచ్చినట్టుగా ఇప్పటికీ కూడా ఇరాన్ దేశంలో మీరు ఏదైతే కనుక షూషాను కోట అంటారో ఇప్పటికే లైవ్, ఇప్పటికీ కూడా అయితే కనుక మొర్దెకై సమాజం కనపడుతూనే ఉంది. ఇప్పటికి కూడా మొర్దెకై సమాజం అక్కడే ఉంది. ఇప్పటికీ కూడా అయితే కనుక ఆ దేశం అయితే కనుక ఉన్నతి తెచ్చినట్టుగా ఇరాన్ అంటే కనుక ఆరియన్స్, ఒకరు అనుకుంటే బైబిల్ చరిత్రలో అయితే కనుక ఎవరైతే కనుక పార్షియల్ అని అనుకుంటాం, మాదీయ పారశీక సామ్రాజ్యం, పారశీక సామ్రాజ్యం అనుకుంటే వాళ్ళే ఇరానీయులు పర్షియలు అంటారు, పర్షియన్స్ అంటారు. వాళ్ళు గొప్ప సంస్కృతి సంపద కలిగిన వాళ్ళు. ఇరాన్ దేశం దగ్గరికి వస్తే కనుక మన టాటా ఉన్నారా? టాటాలు ఉన్నాయి కదా, జేఆర్డి టాటా. ఏమనుకున్నారు, ఏం చేత అనుకున్నారేంది అని? పార్షి. ఈ భారతదేశానికి ఒక విధంగా చూస్తే కనుక వ్యాపారవేత్త అనుకున్నప్పుడు, నిజాయితీతో కూడుకున్న వ్యాపార సంస్థ అనుకుంటే కనుక వచ్చిన లాభాల్లో 60% అయితే కనుక ప్రజోపకార్యార్థం ఇచ్చేసే సంస్థ ఏదైనా ఉందనుకుంటే కనుక ఏంటో తెలుసా? టాటా.
ఆ టాటాని ఏరే వాళ్ళు ఎవరు అంటే కనుక ఆ గ్రూప్ ఎవరిది అనుకుంటే కనుక పార్షియల్ది, ఆ ఇరాన్ వాళ్ళది. అది అక్కడున్న ఆమె అయితే కనుక తన దాన్ని అయితే కనుక అంత గొప్ప చేసింది. ఎస్తేరమ్మ గారు అయితే కనుక భర్త పక్షాన్ని నిలబడి, భర్త కొరకు అన్నట్టుగా తన ప్రజలకు వస్తున్నట్టుగా నిలబడి ఉన్నతమైన స్థానానికేమో దేశాన్ని తీసుకెళ్ళింది. అదే యెజెబెల్ దగ్గరికి వచ్చేటప్పుడైతే కనుక దేవుని ప్రజలను అయితే కనుక తప్పుత్రోవలో పట్టించి చివరికి భర్తకి తను కూడా కుక్క చావుని తెచ్చుకుంది. ఇద్దరు ఆడవాళ్ళే, ఇద్దరు రాణులే. ఒకరు ఎస్తేరు గారు అయితే కనుక ఒకలా ప్రవర్తించారు రాణి హోదాలో, యెజెబెల్ గారు అయితే కనుక రాణి హోదాలో మరొకరు ప్రవర్తించారు. మీ సంఘంలో ఉన్న ఆడవాళ్ళు ఏ టైపు? మీ సంఘంలో ఉన్న ఆడవాళ్ళు ఏ టైపు? ఏ టైపు? ఏ టైపు? సంఘంలో ఆడవాళ్ళు పొతిఫరు భార్యలు ఉన్నారు తెలుసా? వాళ్ళే కోరికలు, వాళ్ళదే తప్పులు, వాళ్ళే ఆశపడతారు. వాళ్ళ మాట కనుక చెల్లుబాటు కాకపోతే అంటే బాబోయ్ నా చీర అట్టేసుకున్నాడు బాబాయ్, బాబోయ్ నన్ను అయితే కనుక అన్నాడా బాబాయ్, పాస్టర్ గారు అని తిట్టేశాడు బాబాయ్, వెళ్ళే నేనా ఏం నిన్ను చూసుకున్నప్పుడు నా అద్దంలో చూసుకున్నావా? నువ్వు అద్దంలో చూసుకున్నావా? నువ్వా? ఎంత హీనం అయిపోయినరా నీ కంటికి. నేను కొంతమంది సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు చూస్తే బాధ అనిపించిందండి. ఈవిడ అదేనండి భయం వేసేస్తుందండి. అందగత్తులు ఎవరు దొరకలేదటండి, నా మీదకి వచ్చారంటే. పైగా ఆవిడట్టు నేను గిల్లేనంటండి, వంకరగా చూసానని చెప్తుందండి. పోతిఫరు భార్య. ఇంకొకరైతే కనుక నేను తప్పు చేస్తాను, నా ఇష్టం తిరుగుతాను, నువ్వు నన్ను అడగకూడదు, నా ఇష్టం తిరుగుతాను. ఎవరు హేరోదియా. తప్పు కదమ్మా, మర్యాద కాదు కదా. నువ్వు దేవుణ్ణి ఎరిగిన జనాంగంలో ఉన్నదానివి, సంఘంలోకి వచ్చిన దానివి, నువ్వు ఇలా తప్పు చేస్తే అట్లా కరెక్ట్ కాదు కదా. మగవాళ్ళైతే కనుక హేరోదియా మాట్లాడలేకపోయాడు తెలుసా? హేరోదియా మాట్లాడలేకపోయారు. పగపట్టింది ఎవరు? దేవర్థమైంది మీకు అక్కడ? మీకు ఏమర్థమైంది? యెజెబెల్ గురించి శిక్ష చదివారు ఇందాక. రాజుల గ్రంథం మొదటి రాజు 21వ అధ్యాయం మీరు చదివారు అక్కడ. అందులో అయితే కనుక శిక్ష ఎవరెవరికి వేశాడు దేవుడు? ఎలియా ప్రవక్త ద్వారా పంపించి, నిన్ను కుక్కలు తినేస్తాయి, నీ ప్రాకారం ఉన్నదైతే కానీ నీ కుటుంబాన్ని తినేస్తాయి, నీ భార్యని యెజెబెల్ కుక్కలు తింటే చెప్పాడు. నీ రక్తాన్ని కుక్కలు నాకుతాయేమో ఆహాబుకి, నీ పిల్లలందరూ కూడా అక్కడ చస్తారేమో, పిల్లలకి నీ భార్య అలా జరుగుతుందని చెప్పాడు. వెంటనే ఆహాబు అయితే కనుక ఏం చేశారట? గోడు పట్టుకొట్టిన ప్రోఫా తప్పు అయిపోయింది ప్రోఫా. యెజెబెల్ ఏముందో తెలుసా? ఏలియా అక్కడ గొప్ప అద్భుతం చేశాడు కదా. ఆ కర్మేలు పర్వతం దగ్గర అయితే కనుక అద్భుతం చేసి అందరిని చంపేశాడు కదా. వెంటనే యెజెబెల్ అయితే కనుక నెక్స్ట్ అధ్యాయం ప్రారంభంలో ఒక మాట అందుతుంటే, రేపీసరికి ఆ ప్రాణము నా వాళ్ళలో ఒక పని వల్లే నీ ప్రాణం కనుక తీయకపోతే యెహోవా ఎవరు? మరి యెహోవా ఈవిడు పక్షాన మాట్లాడుతున్నాడట. శబ్దం చేసింది ఎవరు? ఆహాబు ఏమో నవ్వుకుంటూ ఇంటికి పోయాడు. ఇదైతే మాత్రం ఊరుకోలేదు. స్త్రీలు అంటే ఏమనుకున్నారు? తప్పుగా అనుకోకడం అంటే మిమ్మల్ని అన్నాను కాదు, అంటే మీరు కనుక ఒకవేళ కనుక ఉపయోగపడితే కనుక చెప్పాను, రాజ్యాలనైతే కనుక గొప్ప ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్ళగలరు. జ్ఞానవంతురాలు తన ఇంటిని ఏం చేస్తట? కట్టుకుంటుంది. 3 రాళ్ళు. జ్ఞానవంతుడు ఇల్లు కడతాడని రాసలేదు. ఇల్లు కట్టడం జ్ఞానవంతుడు కూడా మగోడు కూడా సాధ్యం కాదు. ఈడు కట్టడం లేదు, ఈడు పీకేది లేదు. ఈడు కట్టేది లేదు, ఇక్కడ పీకేది లేదు. కానీ కట్టాలనుకుంటే కట్టగలదు, పీకేయాలనుకున్న పీకేయగలదు. కట్టడానికి చాలా టైం పడుతుంది, చాలా కష్టం ఉంటుంది. కానీ అదే ఇల్లు కూలగొట్టాలనుకుంటే కనుక ఒక్క మాట, ఒక్క నింద, ఒక్క అపవాదం నేను చూసి చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను. కానీ దేవుడైతే తీర్పు చెప్తాడు ఒకే దాని గురించి. కానీ మిగతా వాళ్ళు అయితే కనుక డిస్టర్బ్ అయిపోతారు, మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఆ యెజెబెల్ దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక ఆ యెజెబెల్ అనే స్త్రీని నువ్వు ఉండనిస్తున్నావు అన్నాడు. నేనేం చేయలేక, అక్కడ రాయబడిన మాట ఏంటంటే కనుక అక్కడ దూతగా చెప్తున్నారు. ఆ దూతతో అంటే సంఘపు పాస్టర్ గారితో చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అక్కడ? నీ సంఘములు ఎవరున్నారు? తివ్వండి ఒకసారి. ఇప్పుడు వచ్చిన చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము. నన్ను దీని చూస్తానులే, నువ్వు అది ఉంచుతావా? నువ్వు అది అక్కడ చేయితే నిధి చూస్తాను, నువ్వు అక్కడ వచ్చిన పెట్టు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. ఓకే. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. మంచిది కదా. సంఘం ఎంత గొప్పదో తెలుసా? ఎంత గొప్ప సంఘం అంటే తుయితేరు సంఘం. మొదటి కంటే కూడా కడపటి క్రియలు సహజంగా ఆసక్తి రోజు రోజుకి తగ్గుతుంది. కానీ తుయితేరు సంఘానికైతే రోజు రోజుకి పెరిగిన సంఘం, దేవునితో మరింతగా బలపడిన సంఘం, అంత గొప్పగా బలపడిన సంఘము కూడా చివరికి తప్పు చేసే పరిస్థితి వచ్చిందట. అయినను నీ మీద ఒకటి తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా
తను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెల్ అనే స్త్రీని నువ్వేం చేస్తున్నా? ఏమైంది? ఇక్కడ కూర్చున్నాను, అయ్యగారు నేను వాక్యం చెప్తాను అన్నారు. అయ్యగారు వాక్యం చెప్తే ఇక్కడ కూర్చున్న మా వాళ్ళు కూడా బీటీహెచ్లు చేసిన వాళ్ళు, బీడీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆర్డినేషన్ అంటే ఇవ్వలేదు, కానీ వీళ్ళకైతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు, బీడీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ నా కోరికలు ఒకటే, వీళ్ళు కూడా సేవకురాండ్రుగా ఉండాలి. అవకాశం ఉంటే కనుక ఏదో ఒక రోజు మీరు ఒక సంఘాన్ని నడిపేటట్టుగా సంఘాన్ని కట్టండి. కొత్త సంఘం మీరు దొంగతనంగా ఎవరి దగ్గర తెచ్చుకోకలేదు. మీరు 10 మందిని బాగు చేసే సంఘం ఉంది, మెచ్చుకునే కెపాసిటీ ఉంది కనుక మీ ఇంటి పక్కన పొరిగింటోళ్ళతో కలిసి మీరైతే కనుక సేవ చేయమని చెప్తున్నాను. వీళ్ళందరికీ అదే బతుకులాడుతుంది. విలువేది ఏదైనా కొద్ది గొప్ప ప్రేమ చూపిస్తాననుకుంటే సేవ చేస్తానన్న ఉద్దేశంతోనే. ఇంతకుముందే చెప్పాను, ఇశ్రాయేల్ మీద దేవునికి ఎందుకు ప్రేమ అంటే కనుక ఏముంది, వాళ్ళను ఏస్తున్నాడు కనుక. వీళ్ళ దగ్గర ఒకళ్ళు కనుక సేవ చేసే ఉద్దేశం ఉందనుకునే చాలా మందిని పుచ్చగెత్తాను నేను. వీళ్ళందరూ చూసే వాళ్ళకైతే కనుక లేదు, ఈయనైతే కనుక స్పెషల్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తున్నారండి. ప్రియారిటీ ఏమీ లేదండి. వీళ్ళు ఏదైనా దేవుని సేవలో పనికొస్తారనుకుని ఒక చిన్న ఇదంతే. సేవలో ప్రయోజనం లేదనుకున్న వాళ్ళకి అది ఉండదు, వాళ్ళకి అంత ప్రాధాన్యం కూడా ఉండదు. సో ఉన్నదానికైతే కనుక ఉన్నప్పుడు వీళ్ళేమనుకున్నారు, ఇక్కడ పాస్టర్ గారికి మనం ఎంత చెప్తే అంత, ఏం కావాలి ఏంటి, నువ్వు మాట్లాడక్కర్లేదు, ఏంటి బిల్డప్, నాకే లేదా బిల్డప్, అలా నేను హోనా చూసుకుంటాను కదా, నేను చేస్తాను అంటే వీళ్ళేదన్నా దేవుని సేవకు ఉపయోగపడతారని ఉద్దేశంతో ఇప్పుడు ఏదైనా మాట చెప్పినప్పుడు ఓకే అదెంత పని నేనేమంటాను వెంటనే. నేను మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళతో నాకు పని ఉందనుకో, నాకు కూడా ప్రేమ తనుకొచ్చేస్తూ ఉంటుందండి. నా ప్రేమ నిజమని వీళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ నా బాధ నాది, వీళ్ళకి అర్థం కావట్లేదు. దీని మీద శాశ్వతమైన ప్రేమ అనుకుంటున్నారు. ఎవరు చెప్తారు? ప్యూర్ బిజినెస్, ఇది ప్యూర్ బిజినెస్. అంతే, మీతో నాకు అవసరం ఉంది కనుక, అవసరం లేకపోతే పని ఏముంటుంది. దేవుని పని మీరు చేస్తున్నారు కనుక మీరు చేయరనుకోండి, మీతో ఎవడు పట్టించుకుంటాడు. ఇప్పుడు బిలాము దేవుని నోటికి బోరగా ఉన్నంతసేపు దేవుడు ఏం చేశాడు, చివరికి అతను తప్పు చేయే ముందు కూడా గాడిదకి కూడా ఇతని కోసం నోరిచ్చాడు. ప్రకృతికి విరోధమైన పని కూడా చేయించాడు ఆయన. గాడిద మాట్లాడుతుందంటే కనుక ఏమో బిలాము చెడిపోకూడదు అనుకుంటే గాడిదకి కూడా నోరిచ్చి మాట్లాడించాడు. కాదు కుదరదని చెప్పి వెళ్ళిపోయాడు అనుకో. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత బిలాముని ఏమన్నాడంటే దేవుడు, సోదిగాడు ఈడేంటని. అదే బాబు ప్రవక్త అన్నారు కదా, ఇప్పుడు సోదిగాడు అంటాను, నీకైనా ప్రాబ్లమా? సరే, సీమోను పేతురు దగ్గరికి వచ్చేటప్పుడు యేసు ప్రభు నేను ఎవరనుకున్నారా అన్నారట. నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అనగానే టక్కున యేసు ప్రభు ఒక అడిగేసి భుజం మీద చేసుకొట్టే, వెరీ గుడ్, వెల్ డన్, బరియోనా సీమోను బరియా నువ్వు ధన్యుడు, దేవుడు చెప్పాడు, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అన్నాడు. అని వీళ్ళకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత కనుక మీ అందరూ వినండి, మనం యెరూషలేము వెళదాం. వెళితే కనుక నన్ను పట్టుకుంటారు, నన్ను ఎత్తి హింసిస్తారు, కొడతారు, చివరికైతే కనుక చంపేస్తారు, 3వ దినం మనం తిరగాలి. వెంటనే గబగబైతే కనుక పేతురు గారి పరిగెట్టుకు వచ్చేసి ఇప్పుడు వరకు భుజం మీద తెరిచాడు ఉద్దేశంతో యేసు ప్రభు చెయ్యట్టేసుకుని, యేసు ప్రభు చేయి పెట్టేసుకుని, ప్రభా ఇలాంటి పాడు మాటలు మాట్లాడుకో, నువ్వు ఇలాంటి యేసు ప్రభు ఏ బోధ చేయాలో ఎవరు చెప్తున్నాడు, ఈ చెయ్యి పెట్టేసుకున్నాడంట. పైగా అప్పుడు చెయ్యి భుజం మీద తడితే కనుక ఇలా అనుకున్నవాడు ఇప్పుడు వచ్చి యేసు ప్రభు చెయ్యట్టాడు, లోకం అయిపోయాడు అనుకుంటా. వెంటనే చెయ్యి పట్టుకున్న పేతురు చూశానంట, సతానా నా వెనుకకు పో అని. టైం ఎంత, గ్యాప్ ఎంత? నువ్వు కనుక ఒకలా అనుకూలంగా మాట్లాడితే ఒకలా ఉంటుంది, నువ్వు దేవునికి విరోధంగా మాట్లాడితే ఎంతసేపు చీకొట్టేయటం. చరిత్రలు ఎప్పుడు చూడలేదా? ఇలాంటి వాళ్ళు ఎప్పుడు చూడలేదా? సౌలుని అభిషేకించి రాజును చేసి గొప్ప గొప్ప యుద్ధాలు జరిగించిన దేవుడే అదే సౌలుని పిరుకోని చేసేస్తే కనుక దిక్కుమాలు చావు చచ్చేటట్టుగా రెండు ఆయనకి సాధ్యమే. అందుకే పనుంది, నీతో పనుంది కనుకనే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఇది తెలుసుకోకుండా ఊరికే మాట్లాడకూడదండి, ఇది తెలుసుకోకుండా మాట్లాడకూడదండి. యెజెబెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అదే, ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు చెప్తాను అనుకుంటే కనుక ఆమె ఒకవేళ కనుక దేవునికి విరోధంగా ప్రవర్తిస్తే కనుక దేవుడు చేసే పని తెలీదా? దేవుడు చేసే పని తెలీదా? నీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆడవాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీతో పని ఉందండి. మీరు తలుచుకుంటే గొప్ప మహత్కార్యాలు చేయగలరండి. నిజంగా మీకున్న తెలివితేటల్ని, ఏమో దేవుడు మీకు ఇచ్చిన శరీరం, మీ అంత చందాలు కావచ్చు, చదువు కావచ్చు, మీ నేర్పడతాను, అన్నిటికంటే ముఖ్యంగా మీకైతే కనుక పట్టుకుంటే కనుక నిజంగా అది నెరవేరేంత వరకు ఆడవాళ్ళు ఊరుకోరండి. మగవాళ్ళు అనుకున్న మధ్యలో డ్రాప్ అయిపోతారు, 50% డ్రాప్ అయిపోతారు. కానీ ఆడవాళ్ళు మాత్రం డ్రాప్ అవ్వరు. అదును దొరికేంత వరకు ఎదురు చూసి సమయం వచ్చినప్పుడైతే కనుక ఖచ్చితంగా పనిచేస్తారు. ఇది అనుభవపూర్వక దేవుడే చెప్తున్నాడు. హేరోదిన ఉదాహరణగా మనం చూపించినప్పుడు అదే, ఎట్టి పరిస్థితుల్లో బాప్తిస్మిచ్చి యోహాను ఉండకూడదు, ఉన్నంతసేపు నన్ను గెలుగుతూ ఉంటాడు. అతను ఉంటే కనుక నాకు బాధ కలిగిస్తాడు, ఇది ఆవిడ బాధ. సో అడ్డు తొలగించుకోవాలి.
భర్తకి చెప్పుంటుంది, ఏసేయండి అని ఉంటుంది. అప్పుడు ఆయన చెప్పుంటాడు, నువ్వు కంగారు పడుకో, ఏమనుకున్నావు బాప్తిస్మం ఇచ్చావనంటే దేశమంతా కూడా ప్రస్తుతం అతని దృష్టిలో ఉంది. ఇప్పుడు అతను నేను చేశాను అనుకుంటే కనుక మొత్తం మత ఘర్షణలు రేగిపోతాయి, రాజ్యం అంతా కళ్ళకొల్లలు అయిపోద్ది, నా పదవి పోతుంది, వద్దు నీకెందుకు అల్లరి చేస్తానే కదా తీసుకెళ్ళి జైల్లో పడేస్తాడు. జైల్లో పడి సైలెంట్గా ఉందాం అనుకున్నాడు. కానీ ఇది ఊరుకోలేదు. అతని కోసం చూసింది. ఖుషీగా ఉన్న టైంలో రాజు అయితే కనుక ఖుషీగా ఉన్న టైంలో అయితే కనుక అతను వీక్నెస్ని పట్టుకుంది. తన వల్ల చెప్తే కనుక వినడాన్ని ఉద్దేశంతో అయితే కనుక కూతుర్ని ప్రయోగించింది. కాదనలేని పరిస్థితిలో బాప్తిస్మం ఇచ్చే ఆమె తల తెగిపోయింది. జరిగిందే లేదా? మీరు తలుచుకుంటే కనుక ఒకరి తల పెట్టగలరు, ఒక నెత్తి మీదకి కిరీటము తీసుకురాగలరు, లేదనుకుంటే కనుక అడు గుండు గురిగించి అయితే కనుక తల కూడా తగ్గొట్టగలరు. పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడైతే కనుక ఆయన పరిస్థితి అదే జరిగింది. ఉంచుకోవాలా, తీసేయాలా? ఇలా ఏం చేద్దాం? ఎదిరించలేం. ఒకవేళ కనుక ఏది గట్టిగా అరిచామనుకోండి, వెంటనే బాబోయ్ ఎన్న పొత్తిపొరి భార్య ఆవహించేది దానికి. పాస్టర్ గారు నన్ను ఏం చేశాడు, ఏమన్నా ఒక మాట అన్నాం అనుకుంటే కనుక పాస్టర్ గారి మీద నేరం వెళ్ళిపోతుంది. ఏం చేయాలి? కాదు కుదరదు అనుకుంటే కనుక ఇజిబెల్లేగా పెత్తనాలు. భర్త తెలియకుండా రాజు వేరే కూడా ఉంటాడు, పాస్టర్ గారు ఉంటారు, పాస్టర్ గారికి తెలియకుండా కూడా సొంత కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయని. పాస్టర్ గారికి తెలియకుండా డబ్బులు వసూలు చేసేస్తూ ఉంటారు. పాస్టర్ గారికి తెలియకుండా అయితే కొన్ని కార్యక్రమాలు అయితే కనుక ఇంట్రెస్ట్ చేసేస్తూ ఉంటారు. మనం ఏం మాట్లాడకూడదు, నోరు మూసులు కూర్చోవాలి. కాదు అన్నమ్మా, ఏంటిది మీరు ఇది నాకు తెలియకుండా ఈ పని చేయకండి అన్నమా, నాకు తెలియకుండా ఈ పని చేయకండి అన్నమా, అయిపోయింది. ఏం చేయాలి? కాదనలేం, అవునలేం. సాధ్య సంఘాన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, అక్కడ నువ్వు ఎలా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే. పాస్టర్ గారు కూడా చివరికి ఉన్నాడంటే ఉన్నాడు, కానీ ఏమీ చేయలేకపోతున్నాడు. అక్కడ అన్యాయం జరుగుతున్నా, ఇది తప్పు జరుగుతున్నా, ఎందుకనే పౌలు గారు అయితే కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ఏమన్నాడు తెలుసా? సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి. గట్టిగా ఇస్తే కనుక మళ్ళీ లేని పని కూడా పౌలు గారి మీద కూడా బురద వచ్చేది, వచ్చింది కదా పారిపేడిగా. ఇందా చదువుతున్న మాట ఎక్కడుంది? అది ఏదో మనం చదువుతున్నప్పుడు ఒకసారి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము పేజీ తిప్పినా, ఇదేనా? పేజీ తిప్పు, కిందకి రావాలి. నలభై 49 ప్రభువాక్యము ఆ ప్రదేశం అంతటా వ్యాపించను గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకును బర్నాకును హింస కలుగజేసి వారిని తమ ప్రాంతం నుండి ఏం చేశారట? తరిమేసే వాళ్ళు ఉన్నారండి. వద్దు నేను చెప్పిన మాట్లాడలేదు. నిన్ను కనుక చెడగొట్టాలనుకుంటే కనుక, నిన్ను దూరం చేయాలనుకుంటే, రిసీవ్ చేయాలనుకుంటే ఆడవాళ్ళని ప్రయోగిస్తే కనుక ఏదైనా సాధ్యం. నాలుగు భుజాన్ని వేసుకుని ఎవరిని గురించేనే కానీ అప్పటి వరకు దేవుణ్ణి కూడా ఆడవాళ్ళని తలుచుకుంటే కనుక దేవుణ్ణి కూడా స్పాట్లో ఏం చేసేయగలరు? దయం చేసేయగలరు. అంతే కదా. సృష్టికి మొట్టమొదటికైతే కనుక పాపమో లేదా మరణమో తీసుకొచ్చిన గ్రేట్ వ్యక్తి ఎవరు? అందుకని పౌలు గారు కూడా పత్రిక రాసిపడి అరవలేక ఎందుకు లేని గొడవ పెట్టుకుంటే పెంట చేసేస్తాను ఉద్దేశంతో. అందుకనే ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వమ్మ మోసపరచబడింది. ఆవిడ మొట్టమొదటైతే కనుక వీక్నెస్ వెళుకున్న ప్రాబ్లం ఏంటంటే నేను అనుకున్నదే జరిగిపోవాలనుకుంటారు. కొన్నిసార్లు మనం ఓడిపోతామండి, స్పోర్ట్గా తీసుకోవటం చేత కావట్లేదు. ఆడపిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ప్రాబ్లం నేను గమనించింది ఏంటంటే వాళ్ళు అనుకున్నది జరగకపోతే కనుక చావు వరకు వెళ్ళిపోతారు. ఎవరు ఏమీ అనకూడదు, ఎవరు ఏమనకూడదు. ఉన్నారా? నిన్న మన సెమినారు జరగటానికి ముందు రోజు ఇక్కడ ఒక విషయం జరిగిందండి. మన ఇంటి పక్కన ఇక్కడికి వచ్చే పాప మా ఉంటే కనుక ఎంత ఏజ్ ఉంటుంది సుమారుగా? ఒక 15 సంవత్సరాలు ఉంటాయా? అంతేనా? 15 సంవత్సరాల వయసు, 10th క్లాసు ఏదో సబ్జెక్ట్ ఏదో పోయింది రాసుకుంటుంది. ఓకే, అది దాని గురించి కూడా ప్రాబ్లం కాదు. ఈలోపు వాళ్ళ అమ్మకి తనకేదో డిస్కషన్ వచ్చింది. వాళ్ళ అమ్మ ఏదో అంది. ఎవరన్నా తన్నేమని అంటే కనుక ఆమెకు ఒక హ్యాబిట్ ఉందంట. ఏంటది? గదిలోకి వెళ్ళిపోయి తలుపు మూసుకుని కూర్చుంటారు. బయట ఉన్న వాళ్ళకి నరకం చూపించాలి. వీళ్ళు లోపలికి వెళ్ళి కూర్చుంటారు. వీళ్ళు చేసే పని ఈ శాడిజం ఏంటంటే కనుక బయట ఉన్న వాళ్ళకి భయం, లోపలికి వెళ్ళి ఏం చేసుకుంటారు ఆయన. మళ్ళీ తర్వాత వీళ్ళ ఆవేశం తీరిన తర్వాత వీళ్ళ మనసులో అయితే కనుక ఏమన్నా అక్కడ అవతలవాడి మీద అయితే తీరినంత అప్పుడు మళ్ళీ తలుపు తీసుకుని వస్తారు. ఈవిడికి ఇది అలవాటు. ఈవిడికి ఇది అలవాటు అన్న ఉద్దేశంతో మన వాళ్ళ అమ్మ తిరిగితే కనుక వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటారు. అప్పుడు వాళ్ళ నాన్న అయితే కనుక అమ్మ ఇంతమ్మ వచ్చేమ్మా రా అమ్మ, నీకోసం నూడిల్స్ పట్టుకొచ్చాను రా అమ్మ, ఇదని చెప్పి అలా అనుకుంటున్నాడు. ఈవిడికైతే కనుక ఆ రోజు శృతి మించిపోయింది.
అందచ్చి తీవిడైతే కనుక లోపలికి వెళ్ళి ఫ్యాన్కి ఊరిపెట్టుకు చచ్చిపోయాడు. ఫ్యాన్ ఊరిపెట్టుకుని వేలాడుతుంది. ఈ వేలాడుతున్న సమయంలో ఇక్కడ డౌట్ వచ్చింది, ఏంటి రావట్లేదు, చాలాసేపు అయింది కదా, ఇది రమ్మన్నా రావట్లేదు అని చెప్పి ఈ కిటికీ సందులో చూస్తే కనుక ఆమె ఫ్యాన్కి ఊడేసుకున్నట్టు కనపడుతుందంట. కొట్టుకుంటుందంట, కొంచుకుంటుందంట, ఫ్యాన్కి ఇప్పుడే పడిపోయాయి. గబగబా వెళ్ళి తలుపులు పగలు కొట్టి మనలో ఉన్న పిల్లోడు ఒక కుర్రోడైతే కనుక గబగబా లోపలికి వెళ్ళి ఆవిడ గప్పుకుని కాళ్ళు పట్టేసుకుని ఆవిడ ఊదుకుంటూ తన్నేస్తుంది. అంటే పేక బిగిసిపోయింది. ఈ నూలు చేది ఆ సిరికి చేరైతే కనుక బిగిసిపోయింది. ఊపిరి ఆని కొట్టేసుకుంటుంది. ఇది ఊగుతుంది కదా, నన్ను ఎవరు రావట్లేదు, తండ్రి కూడా దగ్గర రావట్లేదట. అక్కడ తలుపు అవతల ఉన్నారు వాళ్ళు. వచ్చి కూడా అందరూ చూసి వెళ్ళిపోతారుగా, లోపలికి ఎవరు అంటే ఒక్కడే ఉండిపోయి ఏం చేయాలి అర్థం కాక ఈమెను వదిలేసి ముందు చీర కోసేద్దామని చెప్పి కొడవలు ఇచ్చుకునైతే కనుక ఈమెను వదిలేసి చీర కోయటం మొదలెట్టాడు వీడు. ఈ లోపల ఏమైపోయింది, బిగిసిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్ళేప్పటికీ చచ్చిపోయింది. ఇందుకే ఏం కావాలి ఆ పిల్లకి? చచ్చిపోయిందని బాధపడాలా? అలాంటి మూర్ఖత్వాన్ని చూసైతే కనుక అనాలా? ఊరేసుకునేది ఎక్కువ మంది ఎవరు వేసుకుంటారు? మగవాళ్ళ ఆడవాళ్ళ? మందు తాగేసేది ఎక్కువ ఆడవాళ్ళ మగవాళ్ళ? ఆత్మహత్యలు చేసుకునేది ఎక్కువ ఆడవాళ్ళ మగవాళ్ళ? అంటే కొంచెం వాటమి మీరు తట్టుకోలేరా? మీరు అనుకున్నది జరగకపోతే కనుక తట్టుకోలేరా? ఇదేంటిది? ఇక ఏదనుకుంటే అది జరిగిపోవాలా? అదే వీక్నెస్ అని మీరు అనుకునేటట్టయితే కనుక దుష్టుడు కరెక్ట్గా ఆ వీక్నెస్ మీదే కొడతాడు. దుష్టుడు ఆ వీక్నెస్ మీదే కొడతాడు. సంఘం దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే. పాట పాడనీయకపోతే ఒక బాధ, ప్రార్థనకి ఇవ్వకపోతే ఒక బాధ, మీకు ఏదైనా చెప్తే ఒక బాధ, ఏదైనా చేస్తే ఒక బాధ, చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే, ప్రతిదానికి కూడా ఇరిటేటివ్గా మాట్లాడుతున్నారు. దేవుడు ఎలాంటి వాళ్ళకి కదా కావాల్సింది? అస్థిరులు కాదు దేవుడికి కావాల్సింది. ఎలాంటి వారు కావాలి? స్థిరులు కావాలి. పిరికి వారు దేవునికి పనికిరారు. దేవుని దృష్టిలో ఎలా ఉండాలి తెలుసా? ఏదైనా జరగనే నేను తట్టుకుని నిలబడుతున్నట్టు ధైర్యవంతులు కావాలి. ఎప్పుడు కూడా నేను ఓటమిని పొందను, నేను ఎప్పుడు గెలవాలని కోరుకోవటం కాదు. యేసు ప్రభువే ఓడిపోయాడు. యేసు ప్రభు శిలువలో చనిపోయాడంటే దాని అర్థం ఏంటి? ఓడిపోయాడనే గెలిచాడనా? ఆయన ఓటమిని అంగీకరించి అలా ఏం చెప్పినా మాట్లాడకుండా ఓడిపోయినవాడు ఎలా అయితే ఉన్నాడు అలా మౌనంగా ఉండిపోయాడు. యేసు ప్రభు లోకపరంగా ఓడిపోమనే చెప్తున్నాడు. ఆత్మీయంగా మనం గెలవాలనుకుంటే కనుక లోకంతో ఎవరితో పోటీ పెట్టుకోవద్దు. నా మాట చెల్లుబాటు అవుద్దని ఎప్పుడు అనొద్దు. అసలు నువ్వు చెప్పింది ఏది జరగదు. నాకెందుకు? యేసు ప్రభువే ఓడిపోయినప్పుడు, వాళ్ళే మౌనంగా ఉన్నప్పుడు నేను ఎందుకు అల్లరి చేయాలి? నేను ఓడిపోవడానికే సిద్ధం. నేను ఓడిపోవడానికే సిద్ధం. ఓడిపోయినది నాకు అవమానం అనిపించదో, నా మాట చెల్లుబాటు కాకపోతే కనుక అయ్యో అని అనుకునే పరిస్థితి ఉండదు. నేను గెలవాలా ఓడాలనే సంగతి ఎవరు నిర్ణయించాలి? నా మాట చెల్లుబాటు అవ్వాలా చెల్లుబాటు కాకుండా పోవాలని ఎవరు నిర్ణయించాలి? నా మనసులో అనుకున్నది జరగాల వద్దా? నేను అనారోగ్యంతో ఉండాలో ఆరోగ్యంతో ఉండాలో ఎన్ని నిర్ణయించేది ఎవరో? ఒకవేళ జరిగేదానిగా నేను అభ్యంతరం వ్యక్తం చేస్తే కనుక పరోక్షంగా నేను ఎవరిని తప్పు పడుతున్నట్టు? ఇదా మనకిచ్చిందైతే కనుక ఇదా? దేవుడు ఏం చేస్తాడని మీకు అర్థం కావట్లా? ఇక్కడ యెజబెల్ దగ్గరికి వచ్చినప్పుడు నీ సంఘంలో యెజబెల్ ఉంది. నా సంఘంలో చాలా యెజబెల్ ఉన్నాయి. నా సంఘం నేను అనుకున్న లైట్ హౌస్ అయితే బోల్డ్ యెజబెల్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని కొత్తగా వచ్చిన యెజబెల్స్ కూడా ఇక్కడ. అంతే యెజబెల్స్తో ఎలా చేయాలి అనుకున్నప్పుడైతే కనుక పురుషులకు ఒక దేవుడు ఒక మాట చెప్పాడు. జ్ఞానము చొప్పున మీ భార్యలతో ఏం చేయాలి? కాపురం చేయాలనుకుంటే కనుక ముందు మగవాడికి ఏముండాలట? ఆడపిల్లకి జ్ఞానంతో పని లేదు. ఆడపిల్లతో కాపురం చేయాలనుకుంటే ముందు మగవాడికి ఉండాలి జ్ఞానం. నా భార్యను ఎలా వినియోగించుకోవాలో, ఆవిడని ఏ విధంగా సంతోష పెట్టాలో, ఏం చేసి ఆవిడైతే కనుక అదుపులో పెట్టుకోవాలని జ్ఞానం ఉన్నవాడికే తెలుసు. ఒక భార్యని కనుక ఒకళ్ళు కనుక సంతోష పెట్టాలనుకున్న, భార్యతో కనుక ఒక మంచి కాపురం చేయాలనుకుంటే ముందు నీకు అర్జెంటుగా జ్ఞానం అవసరం. కాపురం కోసమైనా జ్ఞానం నేర్చుకున్నా నేను. కాపురం కోసం నీ జ్ఞానం లేకపోతే కలహమే. ఎతికిటి కనుక ఆమెకి ఎప్పుడు ఏది ఇష్టపడుతుందో తెలియదు. స్త్రీ మిక్కిలి బలహీనమైన ఘటం, తొందరపడిపోద్ది కదా. ఎందుకు అసలు నీకు అవసరం లేదు. ఆ పండు తినకపోతే నీకేమీ కాదు, ఎందుకమ్మా తొందరపడ్డా అనుకుంటే తర్వాత అంటుంది నిజమే నేను ఎందుకు చేశాను, ఎందుకు తినేసి ఉంటాను. ఆ టైంకి అలా అనిపించిందంటే నాకు అంతేనండి పాస్టర్ గారు, నాకు కోపం వచ్చినప్పుడండి నేను ఏం చేస్తాను నాకు తెలియదండి. మళ్ళీ నేనేమన్నండి, నీ కోపం వస్తే ఏదో ఒకటి చేసేస్తావా? ఆ టైంలో ఇంటిని ఒళ్ళు గరిచేసుకుంటావా? 5వ అధ్యాయము మార్కు సువార్త చదువుతున్నప్పుడైతే ఇంకా దెయ్యము పట్టిన వాడి గురించి అక్కడ రాస్తుంది గెరాసన్న దేశంలో. వాడికి దెయ్యములు పట్టినప్పుడు వాడు ఏం చేస్తాడట? రాళ్లతో తన శరీరాన్ని తానే. నీకు దెయ్యములు పట్టిన వాడికి పెద్ద తేడా ఏముంది? నాకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తానో తెలియదంటే కనుక నీకు దెయ్యం పట్టింది ఆ టైంలో. నువ్వు అనుకుంటున్నావు నీకు నువ్వు కాదు, నీకు దెయ్యం పట్టేతే కనుక ఆ టైంలో. ఇలాంటి దెయ్యము పట్టిన వాళ్ళతో ఎలా ట్రీట్ చేయలేము?
అందుకనే సంఘంలో ఈ మధ్యకాలంలో వచ్చిన లేటెస్ట్ పాస్ట్లో స్వస్థతావరము కలిగిన దైవజనుడు, అపవిత్రాత్మను పట్టిన దైవజనుల దగ్గరికి దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు. అందులో 100% కూడా ఎవరుంటారు? సహజంగా దెయ్యం ఎవరికి పట్టుద్దని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఆడవాళ్ళకి ఎందుకే మగవాళ్ళు దెయ్యాలి కాదు. అప్పుడు ఆడవాళ్ళకి ఆడ దెయ్యాలు పట్టినాయా, మగ దెయ్యం పట్టిందా? మగవాళ్ళకి 1-2 కూడా ఇవ్వరా? మొత్తం ఆడవాళ్ళు తీసేసుకోవాలా? రిజర్వేషన్ ఇది పెట్టారు కదండి. ఇప్పుడు రాజకీయ పార్టీల విషయాలు ఆలోచిస్తే 33% స్త్రీలకు ఇస్తున్నారు. ఇప్పుడు అదేనే ఆ 33% 20% ఇస్తే 10 మంది ఆడవాళ్ళకి దెయ్యం పడితే కనుక 2-3 మగవాళ్ళకైనా పెట్టాలిగా. ఇప్పుడు నాకు వాటా ఉండాలి కదా. ఆ సినిమాలో చూపించినప్పుడు కూడా తెల్లగా ఉంటారండి, తెల్ల డ్రెస్ వేసుకుని మల్లెపూలు పెట్టుకుని వస్తున్నారు. ఎప్పుడో చూద్దాం అనుకుంటాను నేను, ఒక్క మగదయ్యం కూడా కనపట్లేదు అక్కడ కూడా. పొన్నాడికైతే చక్కగా ప్యాంటు వేసి సూట్ ఏదో వేసి ఇప్పుడు పట్టు వస్తే కనుక ఓహో మా దెయ్యం కూడా ఉంటారు, రేపొద్దు నేను కూడా దెయ్యం అయితే అలా ఉంటారని చూసుకుని తృప్తి నాకు ఉంటుంది కదా. ఏళ్ళ చచ్చిపోతేనే వీళ్ళకి మల్లెపూలు వస్తాయి, వేళ చచ్చిపోతే వీళ్ళకి తెల్లచీర వస్తుంది, కానీ మాకు రాదా? కనీసం ఇంత విరివిగా ఇంత చక్కగా దేవుని వాక్యం చెప్తున్నా, అది చూసైతే కళ్ళ ముందు కనపడుతున్న మార్పు రావట్లేదు. చచ్చిపోయి మీరే దెయ్యాలా? బతుకుండు కూడా మీరే దెయ్యాలా? దైవే కదా మీరు ఒళ్ళు మీ ఒళ్ళుని మీరు గాయపరచుకుంటే కూడెందుకు మానేస్తున్నారు? మొగుడు కోప్పడితే చాలు, ఆ మొగాంగురు అనుకోండి ఆనందంట మనిషి కూర్చోవాలి. తినాలొచ్చు కదా, తినదు. ఇది భర్త కొట్టినా ఈవిడే పస్తుండాలి, వాడు అలిగినా ఈడే పస్తుండాలి, ఈవిడ కోపం వచ్చినా ఈవిడే పస్తుండాలి. ఎటు తిరిగి వచ్చినా నువ్వేనా? దెయ్యం నిన్ను తప్ప ఇంకేమైనా పట్టుకోదా? అది ప్రశాంతంగా దాన్ని ఆపావా అనుకుంటాడు. నీకు చెప్పినా అర్థం కాదులే, నీతో గొడవ ఎందుకు? బయటికి వెళ్ళే దగ్గరికి టీ కొట్టు దగ్గర బడ్డీ కొట్టు దగ్గర వాళ్ళు తినేసి వచ్చేసి కామ కూర్చుంటాడు. ఏంటి మార్చాలని ఆతృత కలిగిన వాడు సేవకుడు ఒక్కడే. ఇంట్లో భర్తలు ఎవరో కూడా ఇక్కడ మిమ్మల్ని పట్టించుకోలేదు కనుక దేవుని సన్నిధికి వస్తే కనుక ఒకవేళ కనుక వాడిని సరిచేయాలని ప్రయత్నించేది ఎవరు తెలుసా? మీ దుఃఖాన్ని పంచుకునేది సేవకుడే. మీరు తప్పు చేస్తే కనుక సరిచేయాలనుకున్నది కూడా సేవకుడే. మీ మనస్సులో లోటును పోడ్చాలనుకున్నప్పుడు దేవుని ప్రేమను బట్టి సేవకుడే చేస్తాడు. భర్త వలన పొందని ఆదరణ కూడా మీరు సేవకుని వల్లే పొందుతారు. మీ తల్లిదండ్రుల వల్ల పొందని ఆదరణ ధైర్యం కొడితే కనుక సేవకుని వల్ల పొందుతారు. ఆ సేవకుని కనుక ఒకరికని మీరు తీసుకోవాల్సిన విధంగా తీసుకుని సన్మానించారా మీ బ్రతుకు మంచిది. కానీ చివరికని మీకు నచ్చలేదనే ఉద్దేశంతో ఆ సేవకుని మీదనే ఒకవేళ కనుక మీరు పోతీఫరు భార్యగా ప్రవర్తిస్తే కనుక ఏం చేయాలి? చాలామందిని చూశాను. బాబాయ్ మీకు తెలియదండి, రాక్షస మోకండి, ఇది మీరు పట్టించుకో, మీకు ఎందుకండి? కొంతమంది అయితే కనుక ప్రసంగం చెప్పి గొంతు బొంగురిపోద్ది కదండి, బొంగురిపోద్ది కదా. ఆ సమ్మెలో దగ్గర కూర్చుంటాను, స్థానిక సంఘ సేవకుడు అక్కడ కూర్చుని ఉంటాడు. ఈరోజు అయితే కనుక ప్రార్థన చేయండి, ఆడవాళ్ళే వస్తారు. వీళ్ళకి ప్రార్థన అవసరం కూడా ఆడవాళ్ళకి ఉన్నాయి, ఒక్క మగోడు కూడా రాడు పాపం. నీకు ఇప్పుడు వరకు చేసినప్పుడు అంటే నేను అక్కడికి ఒకసారి కొంచెం ఇరిటేషన్ వచ్చేది, గొంతు నొప్పిగా ఉంది కదా, ఆకలేసేస్తుంది, అప్పుడు కూడా లేట్ అయిపోద్ది కదండి, కొంచెం దాడి వచ్చేది. కొంచెం వచ్చేది కదా ఆమె యాక్చువల్గా అరవాల్సింది అరిచేసాను, చెప్పాల్సింది చెప్పేశాను. ఇప్పుడు ఈ టైంలో మళ్ళీ ప్రార్థన అంటే ఒకరి కోసం కాదు, ప్రార్థన మధ్యలో మళ్ళీ హింటిస్తూ ఉంటారు. ఎరకల డ్రామా యాక్టర్ల దగ్గరికి వచ్చినప్పుడు దగ్గర డైలాగ్ మర్చిపోతే కనుక హింటిస్తారు చూసారా, దాన్ని ఏమంటారు? ప్రాంప్టింగ్. ఇక్కడికి వస్తారు ఇక్కడ పరమందున మా తండ్రి దయగల దేవా, బిడ్డ సన్నిధిలోకి వచ్చారు, సుజాత అండి, సుజాత గారు మీ సన్నిధిలోకి వచ్చారండి ప్రభా, మీ కనికరాన్ని బట్టి అయితే కనుక సహాయం చేయండి. వాడి వచ్చిన భర్తను బట్టి సుబ్బారావు అండి, దేవుని ముందు నేను తల ఎలా ఎత్తుకుంటాను చెప్పండి. జరుగుతున్న ప్రార్థన ఏంటి? జరుగుతున్న ప్రార్థన చేస్తున్నాను ఎవరికి? మధ్యలో డ్రామా డైలాగ్, ఇది డ్రామా డైలాగా. వీళ్ళిద్దరే అయిపోయారు. నేను మామూలుగా అనుకోని చెప్పారు ఇక్కడ వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, వాళ్ళ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు దీవెని ఉండండి. మా చెల్లికి ఒంట్లో బాగాలేదు, రావులపల్లెలో ఉంటుందండి. ప్రార్థన అంటే కనుక మీకు అలా ఫన్నీగా అనిపించిందా? ఆ చెప్పిన పాస్టర్ గారు కూడా నిజంగా వాడో దొంగ ఉంటాడు. మరి దొంగ కాకపోతే కనుక వీళ్ళకి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అంటే ఏంటో చెప్పలేదనేగా. నువ్వు నిలబడిన దేవుడు ఎవరైనా, భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త అయినా దేవుని ముందు నిలబడ్డావమ్మా, ఆయన ముందు మరి ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? డైలాగ్, డ్రామా డైలాగ్, ప్రాంప్టింగ్. నీ గురించి కూడా తెకానా లేదు, కానీ మళ్ళీ ఎవరి గురించి మాట్లాడుతున్నా? మెడకు డోలున్నట్టుగా రావులపాలెం ఉన్న చుట్టాల గురించి మాట్లాడుతున్నావా? ఏంటమ్మా ఇది? పైగా ఎవరిని విలువ తెలుసా? అమ్మా నీరసంగా ఉంది, పాస్టర్ గారు అయ్యగారు మీరు చేయండి. మీకోసం ఎందుకు వచ్చావు అనుకున్నారు? ఎంత దూరం నుంచి వచ్చావు అనుకున్నావు? ఏంటి ఆవిడ అంత దూరం నుంచి వచ్చిందంటే దేనికోసం? నేను చచ్చిపోయిన 10 చేసాడు ప్రార్థన చేయాలి, వచ్చాను కనుక ప్రార్థన చేయాల్సిందంతే. గొడవ
అప్పుడు వెంటనే అయితే కనుక ఒకసారి మాస్టర్ గారు అయితే నన్ను చేయటి గట్టి గిల్లేశాడు. దాని అర్థం ఏంటి? బాబు దాన్ని నోట్లో నూరు పెట్టకండి, లేనిపోయిన గొడవ. ఇప్పుడు మీరు ప్రార్థన చెప్పితే కంపు చేసేద్దండి, లేనిపోయిన తలపడి ప్రశాంతంగా జరిగింది, చక్కటి ప్రసంగం జరిగింది, అంత వాతావరణం అంత హృదయంగా ఉంది. మీరు ఏమాత్రం తేడా చేశారనుకుంటే కానీ మొత్తం అక్కడ కంపు చేసి వెళ్ళిపోతుంది. ఈ గిల్లంగానే నాకు అర్థమైపోతుంది కదా పాప ఆయన బాధ. నోరు ఇప్పుకోవడానికి కూడా అవకాశం లేదు, సైకిల్ చేసుకునే ఛాన్స్ కూడా లేదు మాకు. ఇక అయితే కనుక చేయేస్తే కనుక చాలామంది అయితే కనుక ఇలా చేయేస్తారు. అంటే అర్థం ఏంటి? ఆ చేయి స్పర్శ అక్కడ సిచ్యువేషన్ అయితే కనుక మాకు అర్థమైపోద్ది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు చూసినప్పుడు అయితే కనుక వెంటనే భుజం మీద అలా చేయేస్తారు, లేకపోతే చెయ్యి అలా పట్టుకుంటారు. అనగానే ఈయన ఇచ్చిన సందేశం ఓకే, వెంటనే అప్పటి వరకు చేసిన రివర్స్ చేయాలన్నమాట. దాని అర్థమైంది, ఆయన ఇచ్చిన సందేశానికి రివర్స్. అలాగా ఏమనాలి? ఏం చేద్దామండి? నీ మాట అవునవ్వాలి. ఆడపిల్లని కదండి, మగవాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతుంటే నేను మనుషుల గురించి ఆడవాళ్ళ గురించి చెప్పట్లేదంటే అర్థమవుద్దన్న ఉద్దేశంతో ఉదాహరణ చెప్పాను. మగవాళ్ళు కూడా కొంతమంది అధికారం కోసం పెత్తనం కోసం ఉంటారు. యోహాను గారు పత్రిక రాసినప్పుడు పత్రికలు అంటున్నాడు, వారిలో దియోతెరిఫు అనుకున్న వాడు మా మాటను ఏం చేస్తున్నాడు? వాడు అంగీకరించట్లేదు, వాడు వినట్లేదు, వాడు చెప్పింది జరగాలనుకుంటున్నాడు. విశ్వాసులను వాడు చేర్చుకోవట్లేదు, చిత్రను కూడా చేర్చుకునవట్లేదు. ఏం చేయాలండి? గెంటేటండి కుదరదు. వాడు పలుకుబడి కలిగినవాడు, వాడు అధికారం కలిగినవాడు, వాడే సంఘానికి మూలస్తంభం. ఏంటంటే కనుక డోనర్ వాడే, డబ్బులు ఇచ్చేది వాడే, ఆడి పెత్తనం చాలాలనుకుంటాడు. వాడు డబ్బులు ఇస్తున్నాడే కదని ఇప్పుడు ఆడ మాట చాలనుకుంటే కనుక వాడు చెప్పిన మాటను బట్టి చివరికి ఏమైపోతుంది? అక్కడ జరగడానికి జరిగిపోతుంది. సార్ రాజమండ్రిలో మీటింగులు చాలా సంవత్సరాల క్రితంలో 10 సంవత్సరాల పైన రాజమండ్రిలో మీటింగులు. అక్కడ టైం 9 గంటలకల్లా మూసేయాలి కదా, సిటీలో కదా, ఎక్కువసేపు ఉంచారు. లోదరన్ గ్రౌండ్స్లో మీటింగ్. వీళ్ళు మొదలు పెట్టడం లేటుగా మొదలు పెట్టారు. 3 రోజుల మీటింగు, మొదటి రోజు అది 3 రోజుల మీటింగు. నేనైతే ఫస్ట్ రోజు అయితే కనుక నేనే ప్రసంగం, రెండో రోజు రావాలి, రెండో ప్రసంగానికి రావాలి. నేను మొదటి రోజు ప్రసంగానికి వచ్చాను. నేను ముందే వెళ్ళిపోతాను కదా, వెళ్ళిపోయాను. ఆడైతే కనుక లేటుగా ప్రారంభించారు. అప్పటికి ఆల్రెడీ అయితే కనుక 8:30 అయిపోయింది. ఇక నాకు ప్రసంగం ఎన్నింటికి ఇస్తారా? అప్పుడు లేట్గా ప్రారంభించారు. లైట్ సిస్టమ్ అయితే సంథింగ్ ఏదో డిఫెక్ట్ వచ్చింది. ఫస్ట్ రోజు కదా, మీటింగ్లు ఎవరైనా అంతే, మనమైనా అంతే. సెమినార్ ప్రారంభిస్తాం అనుకుంటే 9 గంటలకే ప్రసంగం అనుకుంటే కుదరదు. ఆ రోజు 10 గంటలకు కానీ మనం మొదలు పెట్టలేము. సో అలా జరిగింది. నేను కూడా అయితే కనుక పోలేదు, జరిగిపోయింది కదా, ఓకే 8:30 అయిపోయింది. ఇంకా కానుకలు కూడా పట్టేశారు. ఇక నెక్స్ట్ స్పీచ్కి ఇస్తే అరగంట సేపు చెప్పేసి ముగించవచ్చు అని చెప్పి నేను సిద్ధపడుతున్నాను. ఈలో 10 అడిగి నేను రెడీ అయిపోతే కనుక చూసుకునేటప్పుడు ఒక 1 మినిట్ అని చెప్పి ఒక పిల్ల అయితే కనుక డ్రెస్ వేసుకుని కూచిపూడి నాట్యం వేయడానికి అయితే కనుక చీర కట్టుకుని అక్కడే టిక్కు 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 నడుచుకుంటూ వస్తుంది. ఇదేంటి అన్నాను. ఈయనైతే కనుక దాంట్లో ఆ సంఘంలో అయితే కనుక ఒక ఉన్నతమైన ఏమంటారు అక్కడ సెక్రటరీలు, సంఘ పెద్దలు ఉంటాయి కదా, డే కనిస్తుంది అంటారు. లోదరణోళ్ళు కనుక్కుంటే కనుక సర్వ దరిద్రాలన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. వాటికి సంబంధించిన మనవరాలు అంటే అది. ఆ మనవరాల దగ్గరికి వచ్చేటప్పుడు ఏంటి అన్నాను. అరంగిరేటం చేస్తుంది. సహజంగా భరతనాట్యం చేసుకున్న వాళ్ళు ఏం చెప్తారో, కూచిపూడి నాట్యం నేర్చుకుని అరంగిరేటం అని చెప్పి ఫంక్షన్ హాల్లో పెట్టుకుని కార్డులో పెట్టి పెడతారు. వీళ్ళు అరంగిరేటం ఎక్కడ చేస్తున్నారు? ఇదా దేవుని సన్నిధి మీకు అరంగిరేటానిక? ఇది దీన్ని ఎవడు నేర్చుకోమన్నా డ్యాన్స్ని? ఇది డ్యాన్స్ చేసుకుని రేపు రోడ్లను తిరుగుతూ ఉంటుందా? ఇది కబ్బుల్లో డ్యాన్స్ చేసుకుని నేను తీసుకొచ్చి ఎక్కడ పెడతారు ఇక్కడ? అది వచ్చేతే కనుక యేసు ప్రభు పాట, ఇది దీనికి తగ్గట్టుకు అనమాట. చింగి చిక్కు ఎంత అయిపోయింది మొత్తం అయ్యేటప్పటికి 10 నిమిషాలు తక్కువ 9 గంటలు అయిపోయింది. పోనీ అయిపోయింది అనుకో 10 నిమిషాలు, ఇంకా నా టైం ఉంది 10 నిమిషాలు. ఎందుకంటే పోలీసులు ఊరుకోరు. ఒక పావు గంట అటు ఇటు ఏమో తర్వాత వాళ్ళు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. నేనికైతే 10 నిమిషాలు అనుకున్నాను. ఇంకా మీరు నమ్మరు ఆ 10 నిమిషాలు ఆ అమ్మాయి డ్యాన్స్ చేసేందుకు సన్మానంతో సరిపోయింది. డబ్బులు గుచ్చేస్తున్నారు, క్యాబరే డాన్సర్ గుచ్చేస్తారు చూసారా? క్యాబరే డాన్సర్ గుచ్చేస్తే పరగా వచ్చేసే టెక్నిక్ పెద్ద ఆడి ప్రాప్కు సంపాదించడం కోసం ఆవిడకి డబ్బులు గుచ్చడం సరిపోయింది. 9-5 నిమిషాలు. ఏం చేయాలి? అయ్యగారు మీరు కంగారు పట్టకండి, రేపొద్దున ప్రసంగం ఉంది కదా, మీరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి దీవెనిచ్చండి సరిపోద్ది అని చెప్పేసి సౌండ్ సిస్టమ్ కట్టేశారు. మరి పోలీసులు ఊరుకోరు కదా, పెద్ద సౌండ్ సిస్టమ్. ఆ గ్రౌండ్ అంత పెద్ద గ్రౌండ్ అది. ఆ గ్రౌండ్లోకి వెళ్ళి సౌండ్ సిస్టమ్ కట్టేసి ఇప్పుడు నేను వెళ్ళైతే కనుక చిన్నగా ప్రార్థన చేసి దీవెనిచ్చి వచ్చేయాలి. ఆ టైంలో నేను ఉద్యోగం చేసుకున్నాను. నిజంగా చాలా ఎమర్జెన్సీలో వెళ్ళాను. నాకు ఆఫీసులో అయితే కనుక నిజంగా ఒక విధంగా పడరానంత బాధ, అంత టెన్షన్లో. నేను ఆ రోజు అయితే కనుక మనతో పాటు అయితే కనుక విజయవాడ పిల్లలు ఉన్నారు, వాళ్ళు కలిసి మేము అక్కడికి వెళ్ళాం. పరుగున అక్కడికి వెళ్ళాము. అక్కడికి తెరచుతే ఆ రోజు వాకింగ్ చెప్పడానికి కూడా నాకు వెళ్ళలేదు. ఎవరిని కాదనలేకపోయారు. మీ సంఘంలో ఎవరిని కాదనలేకపోతున్నారు తెలుసా? సావకుడి మీదనే తోసేకండి.
బాధ్యత సేవకుడు కొన్ని సందర్భాల్లో సేవకుడు ఏం చేయలేడండి. ఎందుకంటే విశ్వాసులు అందరి యొక్క సహకారం లేకపోతే సేవకుడు ఏం చేయగలడు? సంఘానికి సపోర్ట్ చేస్తే మీరే. ఒకవేళ సంఘంలో ఏదైతే కనుక సంఘానికి ప్రయోజనకరంగా సమకూర్చిన మీరే. ఒకవేళ కనుక మీకున్న పైత్యాన్ని అయితే కనుక బయట పెట్టుకోవడం కోసం నేను చెప్తే కనుక పాస్టర్ గారు వినరా అంటే ఏం చేస్తాం? మీ వల్ల ఆధారపడిన వాడు సంఘ కాపరి ఏం చేయగలడు? ఇప్పుడు రివర్స్ వచ్చి సంఘ కాపర్లు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఇంతకుముందు చెప్పాను, నికులాయితుల క్రియల దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది గ్రూపులు మెయింటైన్ చేసి లేని ఖ్యాతిని వాళ్ళకి ఆపాదించి, లేని ఖ్యాతిని అయితే కనుక మన సంఘంలో గాన కోకిల వరలక్ష్మి వారు వచ్చి పాట పాడతారు. వరలక్ష్మి ఎలా పాట పాడుతుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుసు. ఏంటి వరలక్ష్మి గాన కోకిల? ఏం చూసారో పాప, ఆవిడో గాన కోకిలని ఏం చూసారో? నేను పక్కన కూర్చొని విన్నాను చాలా డైలాగులు అనగా. కింద వాళ్ళు ఏమనుకుంటారు? ఆవిడకి పాట పాడుతూ రానప్పుడైతే కనుక ఆవిడలో గానం ఎక్కడ చూసేసారో పాప, నీకెలా కనపడిందిరా? మాకు కనపడిన గానం నీకెక్కడ వచ్చిందిరా? కింద నుంచి అయితే కనుక కామెంట్లో. ఇది పాస్టర్ గారు చేసిన తప్పే కాదు. ఇప్పుడు అవమానం కూడా ఎవరికి? పాప అన్యం పుణ్యం ఎరిగిన వరలక్ష్మి గారు బుక్ అయిపోతున్నారు. ఆవిడ అనవసరంగా పొగిడి చివరికి ఆమె మీదకి హాని కలిగించే పరిస్థితి వచ్చింది. కొంతమంది అయితే కనుక మమ్మల్ని ఎంత పొగుడుతారు, మాకు కనపడదు. వరలక్ష్మి అయితే కనుక పొడుగ్గా ఉంది కదా, చూడడానికి కూడా బాగుంది కదా, ఆవిడ బక్కగా ఉండటం వల్ల నచ్చింది అనుకుంటా ఆయనకి. నేను లావు ఉన్నాను కదా, అందుకు నచ్చలేదు. వెంటనే క్షణములోనే అప్పటికప్పుడు వాళ్ళకి ఏదైతే కనుక తోస్తుందో, ఇందులో ఎవరైనా బాధపడతారా? అవతల వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పోతుందా? ఇది తప్పేమో, దేవుడు దాన్ని సహించడేమో ఇత్యాది ఉండదండి. ఆ మనసులో ఆ సమయానికి వచ్చిన ఉక్రోషం ఎలా ఉంటుందో వెంటనే ఆ వాచ్యాలతో ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదండి. వారి నాలుక ఏం చేస్తుందంటే ఇక్కడ రాస్తుంది, అక్కడ భూసంచారం చేస్తుంది. అన్ని ఉదాహరణలు వచ్చేస్తాయి. ఇక వాళ్ళకున్న పైచ్యమంతా కూడా చెప్పేస్తారు. ఏం చేయాలి? పొగడటం తప్పలేదు కదా, రాయటం మాటలను తెలుసా? ప్రయాసపడు వారిని, ఎవరైతే కనుక సువార్త విషయంలో ప్రయాసపడతారో వారిని ఏం చేయాలట? రెట్టింపు సన్మానమునకు పాత్రలుగా చేయాలి. ఇస్తేరమ్మ గారి గురించి గంట సేపు ప్రసంగం చెప్తే తప్పే ఉందంటే, ఆమెకున్న వినయం, ఆమెకున్న అణుకువ, దేవుని ముందైతే కనుక దయ పొందిన విధానం, భర్త దగ్గర దయ పొందిన విధానం, సమాజం అంతా కూడా ఆమెను మెచ్చుకునే విధానం, ఆమె అయితే కనుక తనకున్న విజ్ఞాపన ప్రార్థన చేస్తే కనుక భర్తను మెప్పించి ప్రజలను రక్షించుకునే విధానం ఒక గంట సేపు ప్రసంగం చేసినా తప్పు కాదు. అదే సమయంలో యెజబెల్ గురించి ప్రసంగం చేయమన్నారు. ఏం చేద్దాం? ఆవిడ గురించి పొగడాలనుకుంటే ఏం చేద్ది? ఆవిడ మేకప్ ఆర్టిస్ట్, చక్క పెదాలకి బాగా రంగు వేసుకుంటుంది, జుట్టు కూడా అయితే నిరిసిపోయిన జుట్టు కూడా రంగు వేసుకుంటుంది. అసలు ఆవిడ చూస్తే కనుక అప్పుడు యెహోవా ఉన్నాడు తెలుసు నాతోను, ఎవడరా నీకు చెప్పింది అది అందంగా ఉందని చెప్పి. ఆ ముసలమోహం వేసుకుని నన్ను కూడా పడగొట్టేద్దాం అనుకున్నది. అది ఆ ముసలమోహం వేసి నన్ను పడగొడదు అనుకుంటే ఒళ్ళు మండిపోయి నేనేం చేశాను తెలుసా? దాన్ని పైనుంచి పడదోయించేశాను. ఉక్రోషం చాలక నాకు దాని గుర్రాల చేత నీకెలా నచ్చిందిరా అంటాడు. ఆహాబు ఏమన్నాడు తెలుసా? నీ కళ్ళతో కాదు నా కళ్ళతో చూడు అన్నాడు. అక్కడ ఆహాబుకి అది ఎలా కనపడింది? ఆహాబుకైతే కనుక యెజబెల్ అయితే కనుక గొప్పగా కనపడింది. యెహూకి ఎలా కనపడింది? పరమ రాకాసిలా కనపడింది. ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం అంటే సంఘం అనుకున్నప్పుడు రకరకాల వ్యక్తులు చాలామంది ఏమనుకుంటారు తెలుసా? పాస్టర్ గారికి ఏముంది చెప్పొచ్చు కదా, ఆయన చూసుకోవద్దండి, ఆయనే చేసుకోవాలి, మనకేంటి పని అండి. ఏం చెప్తారండి? ఏం చెప్తాడు ఒక సేవకుడు? ఏం చెప్తాడు ఈరోజు? ఎవరితో ఏం మాట్లాడాలి, ఏమని అంటే ఏం జరుగుతుందో తెలియదు. అందుకని సంఘ క్షేమం కోసం హితకరమైన మాటలు అక్కడ పలికేటప్పుడు కూడా అయితే కనుక వద్దు, ఎందుకో అన్నిట్లో కూడా నువ్వు మిత్తముగా ఉండు. తిమోతి జాగ్రత్తమ్మ, నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు కదా, ఆడ పలికేటప్పుడు చూశాడు కదా, నీ యవ్వనమును బట్టి నిన్ను ఎవ్వడో కూడా తృణీకరించుకుంటూ చూసుకున్నాను. తొందరపడి మాట్లాడకపో, వెళ్ళి మామూలు కాదు. అందులో ఏదో హాస్పిటల్ కన్నా కానీ కొంచెం అయితే కనుక తగ్గే రోగంతో వస్తారు. దేవుని సన్నిధికి వచ్చిన అయితే కనుక వీళ్ళైతే క్రానిక్ రోగంతో వస్తారు, తగ్గుద్దలేదో కూడా తెలియదు. వీళ్ళు శరీరపరమైన రోగం కాదు వీళ్ళదే. ఏ రోగం అది? ఆత్మరోగం వీళ్ళది. వీళ్ళు పోయేరే కాకుండా పక్కలు కూడా 10 మందిని పోగొట్టేసేంత అంటువ్యాధి కలిగిన వీళ్ళు. వాళ్ళు ఒక్కరే పోరు, పోతా ఇది రాసి పీరిగంటే ఒకటే పోదట, వెళ్ళేటప్పుడు 10 మందిని కూడా తీసుకెళ్ళిపోద్దట. వీళ్ళు నాశనం అయిపోయేటప్పుడు వీళ్ళతో పాటు ఒక్కరు కూడా మొత్తం వెళ్ళిపోతారు. ఏం చేద్దాం? సేవ అంటే ఏంటి అర్థమైందా? సంఘపు దూత అంటే ఏంటి అర్థమైందా? దేవుడు ఇంతకంత బాధగా చెప్తున్నాడు అర్థమైందా? ఏమన్నాడు? సంఘముల గురించిన చింత. పౌలు గారు అయితే ఒకటే, నాకున్న బాధల్లో ఒకటే. సంఘం కట్టేయటం గొప్ప కాదు, నేను చాలా కట్టేశాను. పౌలు గారు అయితే కనుక విస్తలవిడిగా కట్టేశాడు. వెళ్ళిన చోటలా సంఘం ఫామ్ అయిపోయింది. అనాగరికుల మధ్యన కూడా ఏదో అనుకోని పరిస్థితులు వెళ్ళిన మెలితే ద్వీపంలో కూడా, మాల్టా ఏ ద్వీపం అయితే ఉందో ఆ మాల్టా ద్వీపంలో కూడా సంఘం కట్టేశాడు. కట్టేయటం గొప్ప కాదు, ఇప్పుడు కట్టబడిన సంఘం చెడిపోకుండా చూసుకోవటంలో గొప్ప.
అది పాడవకుండా చూసుకోవడంలో గొప్ప. నేను కట్టేశాను కూడా కాదు, కట్టడం ఎవరైనా కడతారు, కూలిపోకుండా చూసుకోవాలి, అది చెదిరిపోకుండా చూసుకోవాలి. కాపురమైన కుటుంబం అనుకున్నప్పుడు కూడా కాపాడుకోవడంలో గొప్ప. అది కాపాడాలనుకుంటే కనుక ముందు ఎంత జ్ఞానం ఉండాలో తెలుసా? జ్ఞానము చొప్పున భార్యాభర్తల దగ్గరికి వస్తే కనుక జ్ఞానము చొప్పున కాపురం చేయండి. ఒకవేళ సంఘము, విశ్వాసులు, సేవకులు అనుకున్న మాటకు వస్తే ఇక్కడేముండాలి? ఒక జ్ఞానము మాత్రం సరిపోదండి, అక్కడ వివేకం ఉండాలి సుమా, విచక్షణ ఉండాలి సుమా, స్పృహ ఉండాలి. ప్రతి దాన్ని కూడా 100 సార్లు పలకరిస్తే ఒక బాధ, పలకరించకపోతే ఒక బాధ. ఇక్కడ కూర్చున్న సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు అనుకోండి, మీ సంఘంలో ఉన్నవాళ్ళు ఓ వారం రాలేదు, వెంటనే మీకేమనిపిస్తుంది? ఆతృత ఎలా ఉంటుంది? నేనేమనుకుంటా, నా పాయింట్ ఆఫ్ ఏంటంటే కనుక లోకం ఈరోజు ఏ క్షణం ఎప్పుడు ఎవరికి ఏది జరుగుతుందో తెలియదు. ఇన్ కేస్ ఎవరైనా అబ్సెంట్ అయ్యారనుకుంటే కనుక, రాలేదనుకుంటే వెంటనే అవకాశం ఉంటే ఎవరొకరి దగ్గర కౌరు పెట్టించి నేను ఇక్కడ చెప్తాను, వెంటనే పలానా వారు రాలేదు, ఏమైంది ఒక్కసారి కనుక్కోండి. ఫోన్ నెంబర్ ఉంటే కనుక వెంటనే ఫోన్ చేసి ఏమైంది, రాలేదా అని. ఒంట్లో బాగోక రాకపోతే వెంటనే మన యాక్షన్ తీసుకుని వాళ్ళకి ఏదో కొత్త ప్రార్థన సహాయమో ఫిజికల్గానో హాస్పిటల్ తీసుకెళ్తే ఏదో చేయొచ్చు. తెలియకపోతే కుదరదు కదా చెప్తారేమని. వాళ్ళు బాగోకుండా బాగోక మానేశారనుకోండి, వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఏదో రెమెడీ ఇస్తాం. కొంతమంది అయితే కనుక బంకు కొడతారు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళకుండా అయితే కనుక సినిమాలకి వెళ్ళేవాడు, లేకపోతే మరొకరికి వెళ్ళి బంకు ఉంటుంది. మా వాళ్ళకైతే కనుక పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి, చుట్టాలింటికి, పట్టాలింటికి ఎప్పుడైతే ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలు వచ్చినాయో ప్రార్థనకి బంకు కొట్టేస్తారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కనుక నేను పాస్టర్ గారికి గుర్తు రాకుంటే బాగుంటుంది. నన్ను కనుక గుర్తు చేసుకోకుండా ఉన్నాడు అనుకో, నేను బంకు కొట్టే సంగతి తెలియదు, వచ్చేవారం అయితే కామ్ గెలిపి కూర్చోవచ్చాను. కానీ మనమేమో ప్రేరణ కలిగి, దేవుడేమో ప్రేరణ ఇచ్చాడు. మనం ఫోన్ చేసి ఏమండి రాలేదేంటండి ఝాన్సీ గారు అన్నాను అనుకోండి, దొరికిపోయినా నేను అనుకుంటాను ఇదేం కలరా బాబు, ఊరుకోడు కదా, పోనీ రాకపోతే రాపోయాం, వచ్చి ఆదవరం వచ్చినప్పుడు అడగొచ్చు కదా. మధ్యలో ఫోన్ చేసే టెక్నిక్గా పని కట్టుకుని ఇది పలకరించకపోతే, అంటే పలకరిస్తే అక్కడ సపోజ్ బాబు ఇలా జరుగుతుంది కదా, వాళ్ళు మానేతో అలవాటే, ఎక్కడికి వెళ్ళి ఉంటారులే అని కనుక మనం పలకరించదు అనుకోండి, మమ్మల్ని ఎంత పలకరిస్తాలండి. మంచం పట్టి అయితే చావుబోతుడికి వెళ్ళి మమ్మల్ని పలకించడం కూడా లేదు పాస్టర్ గారండి. ఏం చేస్తాడు సేవకుడు? ఏం చేయాలి? సంఘంలో విశ్వాసాలు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? యెజబెలు అలాగే మాట్లాడుద్ది. యెజబెలు అయితే కనుక అలాగే మాట్లాడుద్ది. అందుకు నీ బోధకులు కూడా ఈరోజు బిలాములా మారిపోతుంది. నువ్వు యెజబెలు అయితే సంఘంలో మీరు యెజబెలు ఉన్నారు అనుకోండి, నేను బిలాములు అయిపోతాను. మీ పని మీరు చేసుకోండి, నేను క్యాష్ చేసుకుంటాను. మీ పని మీరు చేసుకోండి, నేను దాన్ని క్యాష్ చేసుకుంటాను. అంతే కదా, ప్రతిదానికి క్యాష్ చేసుకుంటా. హౌ టు క్యాష్, మేక్ ఇట్ క్యాష్ అన్నట్టు సంగతి అన్నట్టుగా కనుక వాళ్ళు ప్రయత్నించడం. ఎప్పుడైతే కనుక ఇలా వచ్చిందో సంఘంలో అనైక్యత వచ్చేసింది, సంఘంలో గుంపులు వచ్చేసినాయి, సంఘంలో ఎవరి స్వార్థ వాళ్ళకి వచ్చేసింది. చివరికి సంఘంలో ఉండవలసిన దేవుని ప్రేమ పోయింది. ఇప్పుడు ఏమైంది? సంఘాలన్నీ కూడా ఉన్నాయా అంటే కనుక ఉన్నాయి, జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది, కానీ వాళ్ళు ఎలా ఉన్నారు? వృత్తులుగా ఉన్నారు. తప్పెవరిది ఇందులో? తప్పెవరిది? పాస్టర్ గారిదా, విశ్వాసులదా? నాది కాదనటానికి ఎవరికి హక్కు లేదు. అందరూ కూడా తలా పిడికిడు, తెలా పాపం తలా పిడికిడు అంటగా ఆ పాపంలో అందరికీ భాగం ఉంది. నువ్వు చెడిపోవటం మొదలు పెడితే నువ్వే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా చెడిపోతారు. నువ్వు చెడిపోవడం చాలామంది అనుకుంటారు ఏదైనా ఉంటే కనుక మీకు తెలియదులేండి అన్నయ్య గారండి, మా బాధ వేరని. నీ బాధ వేరని దేవుడు చెప్పట్లా. అందరిది ఒకటే బాధ, అందరిది ఒకటే బాధ. ఇందులో ఏ సంఘం తప్పు చేసింది, ఏ డినామినేషన్ తప్పు చేసిందని కాదు, బోధే. నువ్వు ఏ డినామినేషన్ అయితే నాకు ఎందుకో, నువ్వు ఏ డినామినేషన్ నాకు అవసరం. నువ్వైతే కనుక ఎవరైనా కానీ నువ్వు క్రైస్తవుడు అయితే చాలు. కానీ నువ్వు ఏ డినామినేషన్ అయినా కానీ నువ్వు మాత్రం పాటించేది దేవుని వాక్యాన్ని బట్టి ప్రేమను పంచే సంఘమేనా? నువ్వు ఎదుటివాడిని అయితే కనుక ప్రేమించే మనస్తత్వం కలిగిన విశ్వాసమేనా? ఒకటే మాట, ఆజ్ఞ అదే కదా, దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్తే కనుక నువ్వేం చేయాలి? నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు. నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించే మనస్సు నీకుందా? నువ్వు ప్రేమించలేకపోతున్నావు అనుకుంటే కనుక నీకేదో పైచ్యం వచ్చేసింది. నికులైతులు బోధలేకైతే కనుక నీ కులం గుర్తొచ్చింది. నేను ఎందుకు ప్రేమించాలి? నీ కులం ఎప్పుడైతే గుర్తొచ్చిందో ఫ్రెండ్షిప్ కూడా చేయలేకపోతున్నావు, పక్కన కూడా కూర్చోపెట్టుకోలేకపోతున్నావు, వారిని పలకరించడం కూడా పలకరించట్లా. వారు ఎందుకు దుఃఖంతో బాధతో ఉన్నారో కూడా నీకు తెలియట్లేదు. ఎప్పుడైతే కనుక ఇలాంటి మనస్తత్వం వచ్చిందో, కొన్నిసార్లు డబ్బుల కోసం, ధనాన్ని బట్టి, పదవులను బట్టి, లోకంలో పేరు ప్రఖ్యాతులు బట్టి కిరాయిగా అయిపోయింది. దేవుని ఇల్లు కూడా వ్యాపారం చేస్తాం. ఇక మూడోది వస్తే కనుక పెత్తనం. నా మాట చెల్లుబాటు అవ్వాలి. నా మాట చెల్లుబాటు కోసం ఎంతవరకు వెళ్ళిపోద్ది అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట, జార చోర క్రియలను కూడా చేశారట. జారత్వం జరుగుతుంది. బిలాము కూడా ఏం ప్రోత్సహించాడు?
జాగ్రత్తను ప్రోత్సహించాడు. యెజబెలు కూడా ఏం ప్రోత్సహిస్తుంది? దొంగతనం కూడా ప్రోత్సహిస్తుందట. ఎవరు యెజబెలు అయితే కనుక దొంగతనం కూడా ప్రోత్సహించడం. అంతే కదండి. దేవుడు నా బ్రతుకు కోసం మిమ్మల్ని నమ్మమన్నాడు. సంఘం మీద ఆధారపడి నా బ్రతుకు తీరు సంపాదించుకోవట్లో తప్పులేదండి. మీరు నన్ను పోషించాలి. నూర్చిడి ఎద్దుకు చిక్కము వేయొద్దు. మీకోసం అయితే కనుక ఇంత కష్టపడుతున్నప్పుడు నన్ను పోషించే బాధ్యత మీద తప్పులేదు కదా. కానీ ఈరోజైతే కనుక లేని అవసరత కూడా నేను సృష్టించుకున్నాను. నేను దొంగతనంగా డబ్బు సంపాదించడం కోసం మీ దగ్గర ఉపాయంగా నటిస్తూ ఇంట్లో బాలేదనో ఏదో అనుకుని చెప్పి మీ కష్టార్జితం కదా. ఎదుటివాడి దగ్గర వాడి సంపాదన ఎంతో కూడా తెలియకుండా ప్రేమ ఉన్నదన్న ఉద్దేశంతో, దేవుని మీద వాళ్ళకి ఆసక్తి ఉన్న ఉద్దేశంతో వాడి దగ్గరికి వెళ్ళి చెప్పకూడని మాటలు చెప్పి వాళ్ళకి అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర అయితే కనుక వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకోవటం దొంగతనం కదా. వారు 100 రూపాయలు సంపాదించుకున్నారనుకుంటే 10 రూపాయలు 10 దశభాగం నీకు ఇవ్వటంలో తప్పులేదు. కానీ నువ్వైతే కనుక వాళ్ళ మాటలను అయితే కనుక కరిమించేసేసి వాళ్ళ మనసు కరిగిపెట్టేట్టు చేసి వారు సంపాదించిన కష్టమంతా నువ్వు తెచ్చేసుకుని నువ్వు మాత్రం లగ్జరీ లైఫ్ అనిపిస్తూ వారికైతే కనుక తినడానికి తిండి లేకుండా చేస్తున్నారు కదా, దొంగతనం కదా. పాస్టర్ గారు ఎలా ఉన్నారో విశ్వాసులు అలాగే ఉండాలి, లేదా విశ్వాసులు ఎలా ఉన్నారో పాస్టర్ గారు ఒకటి అలా ఉండాలి. రూల్ అయితే కనుక అంతే. కానీ పాస్టర్ గారు మాత్రం బెంచ్ కార్లో తిరుగుతాడు, విశ్వాసులు అయితే కనుక తొక్కడానికి సైకిల్ కూడా లేదనుకుంటే ఇది న్యాయమా? అలాగైతే కనుక పాస్టర్ గారు అయితే కనుక పిల్లల్ని పెంచుకోలేక కష్టాలతో కన్నీళ్ళతో పస్తులుంటే అక్కడికి వచ్చిన విశ్వాసులు మాత్రం కారులో వచ్చి చక్కగా కూర్చుని కొద్దిసేపు ఏసీలో ఫ్యాన్లో కూర్చుని వెళ్ళిపోతారు అనుకుంటే ఇది న్యాయమా? నిజంగా కనుక దేవుని ప్రేమ ఉన్నట్టయితే కనుక తోటివారి మీద ఉండాలి కదా. సేవకుడు ఉన్నతమైన స్థానం ఉంటే కనుక కింద ఉన్న వాళ్ళ సంగతి గురించి ఆలోచించాలి. ఒకవేళ విశ్వాసులు ఉన్నతమైన స్థానంలో ఉన్నారనుకుంటే కనుక సేవకుల గురించి ఆలోచించాలి. ఇది కదా కుటుంబం అంటే, ఇది కదా దేవుని కోరుకునేది. ఈరోజు సంఘాల్లో ఆ పరిస్థితి ఉందా? ఈరోజు అయితే కనుక సంఘాల్లో ఆ పరిస్థితి ఉందా? దేవుని చిత్తాన్ని అయితే కనుక ఈరోజు నెరవేరుస్తున్నారా? ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరు బ్రతికాలది, ఎవరు మనకెందుకు? పక్కింటోడు అయిపోయినా మనకు అవసరం లేదు, పక్కన కూర్చున్న వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, విశ్వాసులు ఏమైపోయినా పాస్టర్ గారికి సంబంధం లేదు, పాస్టర్ గారు ఏమైపోయినప్పటికీ సార్ మీద ప్రార్థనకి వెళ్తాం అంతే. మొక్కుబడికి అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చి కూర్చుని మెకానికల్గా అంటారు, యాంత్రికంగా వెళ్ళి వచ్చేట. ప్రేమ కూడా అయితే కనుక పెదాల మీద నుంచి వచ్చే ప్రేమ, ఆర్టిఫిషియల్ లవ్. బాగున్నారా పాస్టర్ గారు? చేశారు. ఉంటారండి, జాగ్రత్త అండి, అయిపోయిందా? ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరిచుతురు కానీ వారి హృదయం నాకు దూరపోగొన్నది. ఈరోజు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను ఏం చేస్తున్నారు? వ్యర్థం. ఇది బోధించేవాడికి నష్టమే, ఎవరైతే కనుక ఆ బోధ విన్నారో వారికి కూడా నష్టమే. ఏం చేయాలి? ఉన్నతమైన సంఘం, ఏదేను మనం ఉన్న సంఘం, మొట్టమొదటి సంఘం ఎవరో అందులో ఉన్న విశ్వాసులు ఎవరు? ఏదేను మనం ఉన్న విశ్వాసులు. వారు కూడా చివరికైతే కనుక పడిపోయారు. ఆ ఏదేను వనంలో వారి దీపస్తంభాన్ని దేవుడు ఏం చేశాడు? తీసేశాడు. అంతేనే కదా, ఏదేను వనాన్ని వాళ్ళకి తీసేశాడు. ఏదైతే కనుక వాళ్ళ అతిశయానికి కారణం అనుకున్నదో, ఆ సుఖ సంతోషాలకు కారణం అనుకున్న ఏదేను వనంలో వారు ఉండటానికి లేకుండా దేవుడు బయటికి గంటేశాడు. నిన్ను కూడా దేవునికి దూరం చేయడం పెద్ద గొప్ప ఏం కాదు, నీ దగ్గర ఉన్న సంఘాన్ని తీసేసడం పెద్ద గొప్ప ఏం కాదు. ఒకవేళ నీలో కనుక ప్రేమ లేకపోతే, నువ్వు కూడా కనుక ప్రేమను కనుక దేవుని ప్రేమను కనుక నువ్వు కొనసాగించలేని పరిస్థితి వస్తే నీ దీపస్తంభాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తీసేస్తాడు. నీకు ఇచ్చిన అవకాశం సరదా అనుకున్నారా? నేనేదో కూర్చున్నానండి, నాకు తోచడికి ఏదో చేసుకున్నానండి, ఎవరితో నాకు అనవసరం అనుకున్నారేమో. నీ సాటి వ్యక్తిని ప్రేమించలేని నువ్వు, నీ ఎదురుగానే నీ సాటి వ్యక్తిని ప్రేమించలేవు, దేవుని ప్రేమిస్తున్నావా? చెవులో పువ్వు పెడుతున్నావా? ఆ రాయబడిన మాట అదే కదా, యోహాను గారి కన్నా వాడు చెప్పాడు, నీ కంటి కనబడి సహోదరుని ప్రేమించలేని వీరు. వాడు నరకానికి పోతాడని తెలిసి కూడా పట్టించుకోపోతే, వాడు తప్పు చేస్తున్నాడు, దేవుని ఎరిగి కూడా చివరికి కదా నరకానికి వెళ్ళిపోతున్నాడు, అయ్యో పాపం కదా అనుకుని కనీసం నీ మనసులో కదలేక లేకుండా నువ్వు స్తబ్దుగా ఉండిపోతే, లేకపోతే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఎవడా నీకు చెప్పింది? నీకు ఎవరు చెప్పారు అలాగా? ముందు నా సాటివాడు బాగుపడాలని కోరుకోవాలి కదా. వాడు ఫిజికల్గానా, మెంటల్గానా, స్పిరిచువల్గానా ఎలాగైనా కావచ్చు. వాడు తెలుసు కూడా, నీ కళ్ళ ముందు నీకు వైద్యం తెలుసు, వాడికి సమస్యకి పరిష్కారం నీకు తెలుసు. ఏం చేయాలి? తెలుసు కూడా మౌనంగా ఉంటారా? వాడు అవతలవాడు చెడిపోతుంటే మౌనంగా ఉంటారు. చేతన ఎంతవరకు మనసు పెరపెరలాడుతుంది కదా, చిన్నదానికి ఎందుకంత కంగారు పడుతున్నారు? పాపం వాళ్ళకి తెలియదు కదా. చూడాలి కదండి, చూడాలి కదా. ఈరోజు అలా తెలియకపోతే కనుక మనలో ఏం ప్రేమ ఉన్నట్టండి. అందుకని దుర్గుణాలు ఎవరి దగ్గర లేవు, దుర్బోధలు ఎవరో చేయట్లేదు, ముందు మనలోనే ఉండిపోయినాయి. దుష్టుడు మనకైతే నేర్పించేస్తాడు. తోటి వారిని చూసి వారలేకపోతున్నాం. నీ గొప్పతనం కోసం ఎవడెలా పోయినా పర్వాలేదు అనుకుంటున్నావు. నీ స్వలాభం కోసం అయితే కనుక అవతల వారి మీద దుమ్మేసేస్తున్నావు. నువ్వైతే గొప్పడు అనిపించుకోవడం కోసం అయితే కనుక ఎదుటివాడి మీద నిందలేస్తున్నావు. న్యాయమేనా?
రెండోది నువ్వు సుబోధన చేయటం కోసం నువ్వు పోషించుకోవడం కోసం చేయకూడని వారికి అయితే కనుక దుర్బోధన చేస్తున్నావు కదా. ఉపదేశించకూడని వాటిని కూడా వాటికి ఉపదేశించడం, చేతులారా వాటితే కనుక తప్పులోకి నువ్వే త్రోసేస్తున్నావు. నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు కాలమందు అయితే నాశనం అయిపోతున్నప్పుడు కూడా ఎవడలా పోతే మనకి ఎందుకు సొమ్ము వచ్చిందో లేదో చూస్తున్నావు. దేవుని సన్నిధిలో కూడా వాళ్ళకి నెమ్మది లేకుండా ఈరోజు అయితే వ్యాపారపు వస్తువుగా మార్చేస్తారు. ప్రార్థన చేస్తే రేటు, ప్రసంగం చెప్తే రేటు, స్వస్థత చేస్తే రేటు. ఎవరో ఒకరైతే కిరాయి కోటిగలే తయారైపోయారు. ఈరోజు సేవకులు కూడా కిరాయి కోటిగలే ఉన్నారు. అక్కడైతే ఇక్కడ ఏ పని చేసినా ప్రతిదానికి పైసలు వచ్చి ఒక మీటింగ్ పెట్టాలనుకుంటే ఒక సేవకునికి ఎంత కష్టం ఉందో తెలుసా? నిజంగా ఇప్పుడు నేనంటే కనుక ఏది బయట వాళ్ళతో పెట్టలేదు కనుక ఈరోజు ఇంత చక్కగా దేనైనా కానీ మేము చేసుకుంటామని చెప్పి రోజు కూడా పెట్టే స్తోమత ఎక్కడుందనుకుంటే కారణం బయట వాళ్ళకి మేము ఎవరు డబ్బులు ఒక్కలా, బయట వాళ్ళకి ఎవరికి చెల్లించక్కలేదు. ఏదో సరుకుల కోసం వాటి కోసం కొట్లో తెచ్చుకుంటుంది ఒకటి తప్ప మనుషులకు మేము కిరాయి ఇవ్వక్కలేదు. ఏళ్ళే ఊడ్చేయగలరు, ఏళ్ళే కడిగేయగలరు, ఏళ్ళే ఉండేయగలరు, వేళ్ళే పెట్టేయగలరు. ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళే సౌండ్ సిస్టమ్ పెట్టేస్తారు, వాళ్ళే కెమెరాలు పెట్టేస్తారు, వాళ్ళే మైకులు పెట్టేస్తారు, వాళ్ళే లైటింగ్లు పెట్టేస్తారు. పందిర్లో వీళ్ళే వేసేసుకున్నారు, మరొకటి వేసుకున్నారు, పెయింట్లు మేమే వేసేసుకున్నాం, వెల్డింగ్లు కూడా మేమే చేసేసుకున్నాం. ఒకవేళకి ఇవన్నీ కూడా బయట చేసి కనుక ఒక సామాన్య సేవకుడు కనుక చేయాలనుకుంటే కనుక ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? మరి ఆ ఖర్చు అంతా అవ్వాలనుకుంటే కనుక వాళ్ళకి ఏం కావాలి? డబ్బులు కావాలి. ఆ డబ్బులు సంపాదించాలనుకుంటే కనుక ఎంతమంది కాళ్ళు పెట్టుకోవాలి? ఎంతమంది యజమానులు అయితే కనుక ఆ రోజు ప్రత్యేక ప్రార్థన యజమానుల దగ్గరికి ఇస్తారు తెలుసా? ప్రసంగం చెప్పే ముందు అయితే కనుక చాలా సంఘాలు అయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం మనం అయితే కనుక ప్రార్థన ప్రసంగానికి వెళ్ళే ముందు రాములమ్మ గారు వచ్చైతే కనుక ప్రత్యేకమైన ప్రార్థన చేస్తారు. ఏంటి యజమానులు ఆవిడైతే ఎంతో కొత్త గొప్ప సహాయం చేస్తున్న ఉద్దేశంతో ఆవిడకి ప్రార్థన వచ్చినా రాపోయినా పర్లా, ఆవిడ జీవితం ఎలాంటిది, ఆవిడ వ్యక్తిత్వం ఎలాంటిదైనా పర్లా, ఆవిడ చెడిపోయిందైనప్పుడు కూడా సంఘంలో అయితే కనుక ఆవిడకి ఏం కావాలి? ఉన్నతమైన స్థానం కావాలి. చేయట్లేదే సేవకులు? కారణం ఖర్చులు ఉన్నాయి. ఖర్చులు కోసం ఖర్చులు మీట్ అవడం కోసం డబ్బులు కావాలి. డబ్బులు కావాలనుకుంటే కనుక దొంగలు అనుకునే వాళ్ళు, దుర్మార్గులు అనుకునే వాళ్ళు పొంచి పోషించే పరిస్థితి. ఖర్చులు తగ్గించుకోవాలనుకుంటే అందుకునే సంఘములోనే అందరూ ఉండాలి. మీ సంఘం అనుకున్నప్పుడు సమృద్ధితో కూడుకున్న సంఘం, అంటే బయట వాళ్ళు ఎవరితో సంబంధం లేదు. అందుకని ఏ సంఘానికి వెళ్ళినప్పుడు అందరికీ చెప్తున్నాను, మీరే తయారు చేయండి. పాస్టర్ గారు లేకపోయినా పర్లేదు, బయట పాస్టర్ గారు రావక్క లేకుండా సంఘంలో ఎవరో ఒకరు ఆ రోజు ఆరాధన నడిపించగలిగే శక్తి కలిగిన వారు. ప్రార్థన వాళ్ళే చేయాలి, పాటలు పాడేయాలి, వాళ్ళే వాక్యం చెప్పాలి. ఎవరు రావట్లేదు మా దగ్గరికి. పాస్టర్ గారు ఉంటేనే కాదు, అమ్మి పాస్టర్ గారు లేరండి ఈరోజు మాది ఎలా ఉందని కాదు. పాస్టర్ గారు లేకపోతే మేమందరం పాస్టర్లమే. ఎవరు మరొకరి చేత బోధించబడే పరిస్థితి కాదు. మేమందరం కూడా వంటలు చేయాలి. ఎస్, బయట ఎవరు రావటం మేము చేసేయగలం, మాకు వచ్చే ఎబిలిటీ వచ్చు. డబ్బులు కావాలి దానికోసం అనుకుంటే ఎవరిని అడుక్కోవటం ఏంటి? ఎస్, మేమున్నాం, పర్లేదు, మేము తల కొందరూ ప్లేసుకుంటాం. చొరవగా ముందుకు వచ్చే పరిస్థితి ఉండాలి. ఏదైనా పని ఉన్నప్పుడు మరున్నప్పుడు అయితే కనుక ఎక్కడైతే కనుక ఇలాంటి స్వయం సమృద్ధి కలిగే సంఘం ఉందో అది పరిపూర్ణంగా దేవుని చేత ఆశీర్వదించబడి ఎక్కడ కూడా లోపం లేకుండా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎదుటివాడి దగ్గర కనుక చెయ్యి చాస్తున్నారనుకుంటే ఎవరి ముందు చెయ్యి చాచినప్పుడు కూడా మన విలువలు ఏం చేస్తున్నట్టు వదులుకున్నట్టు లెక్క. మనం చేయి చాచే పరిస్థితి వచ్చింది, ఒక బ్రతిమలాడుకునే పరిస్థితి వచ్చింది అనుకుంటే కనుక ఖచ్చితంగా, ఎందుకంటే అవతల వారు మనకు సాయం చేయాలనుకుంటే కనుక ఊరకనే చేయడు. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక ప్రత్యేకతను కోరుకుంటారు, ఏదో ఒక బెనిఫిట్ను కోరుకుంటారు, లాభం కావాలి వాళ్ళకి. అందుకనే లాభము నిమిత్తం మనుషులు ఏం చేయాలి? మనం కొనియాడాల్సిన పరిస్థితి వస్తుంది. కొనియాడదామా? ఇలా కొనియాడి దేవుణ్ణి అవమానపరుద్దామా? పొగుడుదామా? సంఘంలో అయితే కనుక వారిని పొగుడుదామా? ఎందుకంటే బిలాములు పొగుడుతారు, యెజెబెల్ అయితే కనుక పొగిడించుకుంటుంది. బిలామునేమో పొగుడుతారు అవసరం కోసం, యెజెబెల్ ఏం చేస్తుంది? ఎస్, నన్ను పొగుడు, అప్పుడే నీకైతే కనుక కావాల్సింది ఇస్తాను, నన్ను పొగిడితే కనుక నీకు కావాల్సింది ఇస్తాను. ఆవిడ ఇస్తుందన్న ఉద్దేశంతో, ఆయన ఇస్తాడన్న ఉద్దేశంతో అయితే కనుక దొంగలో కూడా ఈరోజు అయితే కనుక గొప్ప చేయాల్సిన పరిస్థితి అయితే కనుక ఈరోజు సంఘాలు ఉంది. అందుకని సంఘాల్లో మిగతా వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది తప్పన్న సంగతి తెలిసి చాలామందికి దేవుని మీద ఆసక్తి కూడా పోతుంది. సంఘంలో ఈరోజు అయితే నమ్మకం కూడా పోతుంది. సేవకుల మీద నమ్మకం లేదు, సగటు విశ్వాసం మీద ప్రేమ కూడా లేదు. ఎప్పుడైతే ఉంటుందో చచ్చిపోతున్నాయి సంఘాలు. ఈరోజు అయితే కనుక చచ్చిపోతున్నాయి. లేదా మనకైతే కనుక ఆతృత లేదా? సంఘాలను బాగు చేయాలని ఆతృత లేదా? మిగిలిన భాగం చాలు కదా, ఈ డోస్ సరిపోద్ది అనుకుంటున్నాను. ఒకసారి మీరు ఆలోచించండి, మీరు రాత్రి అంతా కూడా ఆలోచించండి. రేపు ఏదైతే కనుక క్వశ్చనర్ ఇచ్చామో దాన్ని బట్టి ఒక్కొక్క సమస్యకి కారణం ఏ బోధనను బట్టి మీకైతే కనుక క్వశ్చన్ ఏంటంటే, మీరు చదువుకున్న దాంట్లో ఎన్నో పాఠాలు వచ్చింది క్వశ్చనర్? అది 10వ పాఠం, రైట్. ఆ 10వ పాఠం దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్న, ఆ జవాబులు అయితే కనుక 10 11 10వ పాఠం. ఇందులో ప్రశ్నలు ఉన్నాయి కదా, దాని క్వశ్చన్ అయితే కనుక మీకు ఇప్పుడు ఆన్సర్ చేయడానికి మనవాళ్ళు చాలామంది ఆన్సర్లు చేశారు. వాట్సాప్లో పెట్టి కొంతమంది చదివారు, కొంతమంది అయితే కనుక పుస్తకాల రూపంలో నాకు కూడా పట్టుకొచ్చారు, నేను కూడా చూస్తాను.
ఒకటే. మనందరం మీరు ఎవరు రాసినా అందరూ ఆన్సర్ ఒకటే. అందులో మీకేదో కొత్తగా తెలిసింది నాకు తెలియదని కాదు, లేదా మీరు మరొక ఉదాహరణ కూడా వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్ ఉన్న ఉదాహరణ వాడేస్తారు. రైట్. ప్రశ్న ఏంటంటే కనుక ఇంతకు ఇప్పుడు పాయింట్ ఆ క్వశ్చనర్లో ఉన్నప్పుడైతే కనుక వాళ్ళు చెడిపోవడానికి ఏ బోధ కారణమైంది? ఆ దమ్మములు చెడిపోవడానికి ఏ బోధ కారణమైంది? నా ప్రశ్న. 3 బోధలు ఉన్నాయి కదా, దుర్బోధలు 3 ఉన్నాయి. ఆ దమ్మములు చెడిపోవడానికి ఏ బోధ కారణం? కయ్యని చెడిపోవడానికి ఏ బోధ కారణం? అబ్రహాము ఆగర్ దగ్గరికి వెళ్ళి కాపురం చేసి దేవునికి విరోధంగా అయితే కనుక బిడ్డని కనటానికి ఏ బోధ కారణం? యాకోబు అబద్ధమాడి అన్న దగ్గర ఏశావు దగ్గర అయితే కనుక ఏమన్నా అక్కడ దొంగతనం చేసి కొట్టేయడానికి ఏ బోధ కారణం? మీకు మాట అర్థమైతే మన క్వశ్చన్కి ఆన్సర్ రాశారు. ఇప్పుడు నాకు అవసరం ఏంటంటే కనుక ఏ బోధన బట్టి ఆ తప్పు జరిగింది, అది ఏ బోధన, ఈ మూడిట్లోనే ఉంటుంది ఆన్సర్. ఈ మూడిట్లోనే ఉంటుంది. మిగతా మీరు బయట అయితే కనుక అదండి ఆ బోధ అలాంటిదండి, ఇది స్వస్థత బోధ అండి, దొంగ బోధ, నాకు ఎన్ని అనవసరం. వీటన్నిటికీ మూలం మాత్రం ఒక్కటే. మీరు ఎన్ని చెప్పిన బిలాము బోధ, అది యెజబెలు బోధ, నికులాయితుల బోధ. ఇప్పుడు మీకు ఇచ్చిన క్వశ్చనర్లు అయితే కనుక ఈ పుస్తకంలో దాంట్లో ఉన్న దాన్ని బట్టి ఎదురుగా కూర్చొని రాసుకోండి. రేపొద్దున క్లాస్ తీసుకున్న ముందు అయితే కనుక దానికి సరిపడా మీరు సిద్ధపడండి. ప్రార్థన చేసుకుందామా? రైట్. పరమందున్న మా తండ్రి, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ప్రేమించారు ప్రభువా. ఇంతవరకు మీ కృపను బట్టి మమ్మల్ని ఆదరించినందుకు మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆశించిన రీతిని ఏర్పాటు చేసుకుని ఈ 3 దినముల కార్యక్రమంలో ఈ 2వ దినాన్ని కూడా ఇంత చక్కగా ముగించుకోవడానికి మేడలే మీరు చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి మీకే స్తుతి స్తోత్రములు. ఇంతవరకు మీ పాద సన్నిధిలో ఉన్న బిడ్డలు ప్రభా కార్యక్రమం ముగించుకుని నేటి రాత్రికి విశ్రాంతి తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. మరికొంతమంది ప్రభా వారి స్థలాలకు వెళ్ళటానికి కూడా మరికొంతమంది సిద్ధపడుతున్నారు. మీ చిత్తమైతే మీరు ఆకడ ఆలస్యమైతే మరొక సమయంలో మేమందరూ ఇదే విధంగా మీ పాద సన్నిధిని బట్టి సంతోషించే భాగ్యాన్ని అనుగ్రహించుకొని అంతవరకు మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరచమని మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి,